మరి 500 రూపాయల బోనస్ ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? 500 రూపాయల బోనస్ ఎప్పుడు ఇస్తారు? కొనుగోలు గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు. సార్, ఇప్పుడు మీరు ఇంతకుముందు వాళ్ళు మిమ్మల్ని విమర్శించినప్పుడల్లా మా వాళ్ళు కొద్దిగా కనీసం రిస్క్ వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ మైండ్ సెట్ మారింది. అధ్యక్ష, మీ ద్వారా సభ్యునికి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవద్దు, కేంద్ర గవర్నమెంట్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవద్దని ఆలోచన ఉంది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో ఉన్న ఫెడరల్ సిస్టమ్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి నిధులు తేవడానికి సానుకూలంగా ఉన్నాం. మీరు వీలైనంత వరకు మీరు కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కేంద్రం నుంచి నిధులు రావడానికి ప్రయత్నం చేయండి. కానీ మీరేం చేసారు, మేమేం చేసినా 10 రోజులుగా ఓపిక పడతలేరు. ఎందుకు అధ్యక్ష? మీరు 10 సంవత్సరాల కింద 15,000 ఇస్తారే కాదు, గ్యాస్ దంచుతుంటే లేకపోతే అనేక రకాలుగా మొత్తం దేశాన్ని అమ్మేస్తుంటే మాట్లాడకుండా ఉగునా కొద్ది మీరు ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటే పోతే కాదు కదా అధ్యక్ష. ఇలా దేశాన్ని మొత్తం మేమిద్దరము మాకిద్దరు అన్నట్టు అమ్మేస్తూ ఉంటుంటే మీరు ఇలా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మేము అధ్యక్ష ఇలా అడుగుతా ఉన్నాం. ఇలా దేశంకు సంబంధించి మొత్తం వ్యవస్థలో కనీసం పార్లమెంట్ మీద దాడి జరిగితే కూడా చట్టసభలో అంతమంది సస్పెండ్ చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? వీళ్ళు మాట్లాడితే ఎట్లా ప్రజాస్వామ్యం గురించి, హామీల గురించి? ఓపిక ఉంటుంది. వాళ్ళకు కూడా చెప్తున్నాం, గౌరవ సభ్యులకు మీకు కూడా చెప్తాం అధ్యక్ష. మా ప్రభుత్వం ఇప్పుడే మేము తప్పకుండా హామీలు అమలు చేసే బాధ్యత మాది. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. పరపతి గురించి మాట్లాడే గతంలో సభ్యుడు కూడా కాంగ్రెస్ కున్న పరపతి ఈ దేశంలో వేరే పార్టీకి లేదు అధ్యక్ష. ప్రభుత్వాన్ని నడపడము, పరపతి, గౌరవం కాపాడడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి వెన్నెరతో పెట్టే విద్య. కాబట్టి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా 5 సంవత్సరాలు పరిపాలించి భవిష్యత్తులో కూడా మాకే మళ్ళీ ప్రజలు పట్టం కట్టే విధంగా పరిపాలన కొనసాగుతారు. మీరు పరిశాన కాకండి, ఆందోళన చెందకండి, ఆరోగ్యం కాపాడుకొని కొద్ది రోజులు ఓపిక కొట్టండి, నిమ్మలంగా ఉండండి. తప్పకుండా 10 రోజులకి టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష సభ్యులు కావచ్చు, మీరు కావచ్చు, కొద్దిగా ఓపిక కొట్టమని కోరుతా ఉన్నా దయచేసి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా. మహేశ్వర రెడ్డి గారు, మీరు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువైంది. మీరు ఒక్క సెకండ్ లో కంప్లీట్ చేయకపోతే గౌరవ మంత్రి గారికి ఇస్తాను. ఇప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? సంబంధం ఉన్న మీరు కంప్లీట్ చేయండి. మీరు సంబంధం ఉన్న సబ్జెక్ట్ మీరు సబ్జెక్ట్ మంత్రి గారు కాబట్టి ఏం మాట్లాడినా మీరు మైక్ ఇస్తారు. మంత్రి గారు కాబట్టి ఏం మాట్లాడినా నడుస్తుంది. కంప్లీట్ చేయండి. వారు మాట్లాడింది ఏంది అధ్యక్ష? సంబంధం ఉన్న అంశం అధ్యక్ష. ఇది దాని మీద చర్చ పెట్టమండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. దానికి టైం ఇవ్వమనండి, అలకేట్ చేయమండి, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇష్టానుసారంగా వారు మాట్లాడితే ఎట్లా? సబ్జెక్ట్ ఏదంటే ఏం మాట్లాడుతుంటారు అధ్యక్ష? నేను సంబంధం లేదు, ఏం మాట్లాడలేదు. నేనేమన్నా ప్రభుత్వం మైండ్ సెట్ మారింది. ప్రభుత్వము కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చుకోవడానికి సానుకూలంగా ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీరు అందుకేమో సహకరిస్తామంటే నేను తప్పు మాట్లాడినంటారేంది? నేనేం తప్పు మాట్లాడిన అధ్యక్ష? తెలంగాణ ప్రజలు సహకరించారా? మీరు సహకరించమని అడిగితే కూడా మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీరు చెప్పండి, సహకరించమని. మా ప్రభుత్వాన్ని విమర్శ చేయడానికి మీ ప్రభుత్వం చెప్పండి. మేము ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కేంద్రం ఏం సహకారం చేస్తూ చేయించు. గ్యాస్ సబ్సిడీ 500 కదా, మీరు 500 ఇచ్చే అవసరం లేదు, కేంద్రమే మేము బరువు మోస్తామని చెప్పండి. అట్లా చేతనవుతుందా? ఆ పార్టీని మీరు ఒప్పియగలుగుతారా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళను? అసలు మీ దగ్గర మీ పార్టీలో మీకు సంబంధించిన మాటనే లేదు. వీళ్ళకి నిజంగా ఒక చిత్తశుద్ధి ఉంటే నిండు పార్లమెంటులా తెలంగాణ తెచ్చుకున్న విధానాన్ని అవమానపరిచిన వీళ్ళు ఇంకా బీజేపీలు ఉన్నారంటేనే ఈ తెలంగాణ ప్రజలకు అవమానకరం అధ్యక్ష. దేశానికి అవమానం. తెలంగాణను కిచ్చపరిచారు, తెలంగాణ అమరవీరులకు కిచ్చపరిచారు. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అరే, బీజేపీ గురించి మాట్లాడుతున్నాం, రాజ్యసభలో బతికినారు తెచ్చుకొని ఇవాళ బీజేపీ గురించి మాట్లాడు. నేను మళ్ళా ఆర్గ్యుమెంట్ అధ్యక్ష. గౌరవ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. కంక్లూడ్ అయిపోయింది. మీకు చాలా సార్లు సమయం ఇచ్చినాను, మీరు కంక్లూడ్ చేయట్లేరు. మీరు చైర్ దిక్కు మాట్లాడకుండా అక్కడ మాట్లాడకుండా మీ సమయానంతా గౌరవ మంత్రి మీరు ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి. ఒక్కటే సార్, నాకు అందరికి ఇచ్చండి, నాకు సమయం ఇవ్వండి. మీ అందరికంటే ఎక్కువ సమయం ఇచ్చినాం. మీ సమయాన్ని మీరే వృధా చేసుకుంటున్నారు. చాలా సమయం ఇచ్చినాం. మీకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ సమయం ఇచ్చాము. ఒక్క నిమిషం మాట్లాడమంటే ఎట్లా సార్? మీకు మీ సంఖ్యాబలానికంటే మీకు 40 minutes పైన ఇచ్చినాం సార్. మీ సంఖ్యాబలం కంటే ఎక్కువ ఇచ్చినాం మీకు సార్. దాంట్లో ఏమనుమానం. మీరు గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మీరు మీ సబ్జెక్ట్ మాట్లాడితే చెప్తున్నాను సార్. గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పదే పార్లమెంటు దాడి గురించో ఇంకో దాని గురించో మాట్లాడితే దానికి ఒక చర్చకు పెట్టమనండి, మేము సిద్ధంగా ఉన్నాం. వారు చెప్పాలనుకున్నటువంటి అది పార్లమెంట్ మీద దాడి గురించి వాడు పదే మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద చర్చకు పెట్టండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా వారు 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 ఫస్ట్ లేరు సార్. సబ్జెక్ట్ నేను చెప్పినప్పుడు
సబ్జెక్ట్ చెప్పినప్పుడు వారు లేరు. దయచేసి వినండి. పొన్నం ప్రభాకర్ గారు, నేనేమన్నాను, మీకు నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం గతంలో ఇన్ని లక్షల కోట్ల నిధులు ఇచ్చింది. మన ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది. కాకపోతే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక చరిత్రాత్మకమైన తప్పిదం ఏంటంటే సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం పేరు మీద 6,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి ప్రజానీకానికి కాదు యావత్ భారతదేశానికి చెప్పడం వలన ఈరోజు 70% మన వనరులు కేవలం సాలరీస్కి, రికరింగ్ ఎక్స్పెండిచర్స్కి, ఇంట్రెస్ట్లకు, రీపేమెంట్లకి వెళ్తే 30%లో ఈ రాష్ట్రం సంక్షేమ కార్యక్రమం నడపగలుగుతుందా? రేపు కొత్త లోన్లు తీసుకొస్తే వాటికి మరి రీపేమెంట్ చేయగలిగే శక్తి ఈ రాష్ట్రానికి ఉన్నదా అని చెప్పి రేపు అడుగుతారా లేదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నాను. మీ ఆర్థిక నిపుణులతో మాట్లాడండి. ఆర్థిక నిపుణులు దీన్ని ఒప్పుకుంటారా చెప్పండి. మీరు ఒక చిన్న బ్యాంకుకి వెళ్ళి 1,00,000 రూపాయలు లోన్ అడిగితే 100 పేపర్లు అడిగేటప్పుడు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు మీరు నిధులు తీసుకురావాలన్నా, లోన్ తీసుకురావాలంటే ఏ రకంగా రీపేమెంట్ చేస్తారో మరి రాష్ట్రాన్ని అడుగుతారు కదా. ఈ రకంగా మీరు యావత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి మరి అంశాన్ని 6,50,000 కోట్ల రూపాయల అప్పులను తీసుకొచ్చి ఇలా మీరు ఈ రకంగా సభలో పెట్టి యావత్ దేశానికి మీరు చెప్పినంటే ఏ రకంగా మనం ముందుకెళ్తాం? ఏ రకంగా లోన్లు వస్తాయి? మేము మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఈ రాష్ట్రానికి లోన్లు వచ్చినా, నిధులు వచ్చినా మాకు సంతోషమే. కానీ మీరు తీసుకురావడానికి గాల మరి కనీసం ఉన్నటువంటి హోప్ను కూడా మీరు పోగొట్టి ఈరోజు మీరు కేవలం కేంద్రాన్ని నిందిస్తామంటే ఊరుకునే సమస్య లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది. మొన్న గత 10 సంవత్సరాల్లో కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఈ రాష్ట్రాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర ఉన్నది. రేపు మీకు కావాలంటే కూడా మరి ఖచ్చితంగా నిధులు ఇస్తారు, సమకూరుస్తారు. కానీ మరి మీరు ఇచ్చేటువంటి మరి ఈ రకమైనటువంటి నివేదికల వల్ల ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే కాదు ఏ ఒక్క ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా ముందుకు వచ్చే సమస్య ఉండదు. మనము పడే ప్రమాదం ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కేవలం మనము ఎవరినో దాడి చేయబోయి మనం ఉన్నదాన్ని మనము ఎలుకల బాధకు ఇల్లు కాలబెట్టుకున్నట్లు ఎవరినో దాడి చేయబోయి ఈరోజు చేసినటువంటి ఒక తప్పిదం వల్ల రాష్ట్రమే నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది అధ్యక్ష. నేను చెప్పేది దయచేసి నేను మంచిగా ఆలోచన చేసి మీరు స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను ఏ రోజు కూడా తప్పుగా నేను చెప్పడం లేదు అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష మహేష్ రెడ్డి గారు మీకు ఇచ్చిన సమయం 40 మినిట్స్ పైన ఇచ్చాను, 45 మినిట్స్ ఇచ్చాను. మీరు ఇంకా వారి సంఖ్యాబలాన్ని బట్టి వారికి ఇచ్చినాం. ప్రధాన ప్రతిపక్షం 8 మంది సభ్యులకు మీ సమయాన్ని మీకు ఇచ్చినాం. గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ, మొన్న కేటీ రామారావు గారు మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద చేసిన, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేసిన కొన్ని విషయాలని నేను ఇంటర్వ్యూని ఎందుకు అవుతున్నానంటే ఆన్ రికార్డ్గా వారు చెప్పిన విషయాలు వాస్తవాలు కాదనే విషయానికి నేను ఈ సభ్యులందరూ కూడా ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బేసిక్గా రేషన్ బియ్యం ఇవ్వడానికి గతంలో చాలా కమోడిటీ ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం బియ్యం ఇవ్వడానికే పరిమితమైంది. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఇదివరకు కొంత ఎక్కువ క్వాంటిటీ ఇస్తుండే. గత 2-3 ఏళ్ల సంది కేవలం గత ప్రభుత్వం 1 కిలో బియ్యంకి పరిమితమైంది. గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం కింద సబ్సిడీ ఇవ్వనందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క డెట్ వీళ్ళు అధికారంలో వచ్చినప్పుడు 3,300 కోట్లుంటే ఈరోజు 56,000 కోట్లకు పెరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ద డెట్ ఆఫ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ 3,361 crores to 56,000 crores. కేవలం వీరు ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వనందుకే నేను మనం చేస్తున్నారు. మరి అదేవిధంగా నేను పూర్తి చేసినాక వాళ్ళు మాట్లాడమని చెప్పండి. అదేవిధంగా 56,000 కోట్ల అప్పు కాకుండా మహేష్ రెడ్డి గారు, నేను అయినాక మీరు మాట్లాడండి. నేను అయినాక మీరు మాట్లాడండి ప్లీజ్. అయినాక మాట్లాడండి. సరే, ప్యానల్ స్పీకర్ గారు, ఒక విషయము అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిరుపేదలకి బియ్యం ఇచ్చే కార్పొరేషన్కి గత ప్రభుత్వం 10 ఏళ్లలో 1 సంవత్సరం కూడా పూర్తి సబ్సిడీ విడుదల చేయనందుకు
56,000 కోట్లకు అప్పు పెరిగింది. 56,000 కోట్ల అప్పు పెరగడమే కాకుండా ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క నష్టాలు, లాసెస్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గత ప్రభుత్వం యొక్క లెగసీ నష్టాలు 11,500 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో వాళ్ళు వదిలిపెట్టిన నష్టాలు 11,500 కోట్లు. ఏ స్టేట్లో అంటే అన్నిట్లో మీరు ఎట్లా అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డెట్ వదిలిపెట్టినంటే కేవలం సివిల్ సప్లైస్ కార్పొరేషన్కే ఇప్పుడు యాన్యువల్ ఇంట్రెస్ట్ పేమెంట్ 3,000 కోట్లు కట్టాల్సి ఉంది. అది మరి గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం అని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా 11,500 కోట్లు నష్టం ఎప్పుడు, ఈరోజు అన్సెక్యూర్డ్గా 22,000 కోట్ల ప్యాడీ స్టాక్ మీరు రైస్ మిల్లర్ దగ్గర పెట్టారు. ఎనీ సెక్యూరిటీ, నథింగ్, బ్యాంక్ గ్యారంటీ ఏం లేదు. ఈరోజు 22,000 కోట్ల ప్యాడీ మీరు ఫాలో అయిన ప్రొసీజర్ మేరకు రైస్ మిల్లర్ దగ్గర ఉంది. అది ఎంత మేరకు రిట్రీవ్ అవుతుందో నోబడీ నోస్. ఆడిట్ అండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ది, ప్యానల్ స్పీకర్ గారు, లాస్ట్ ఆడిట్ ఇయర్ 2018-19 ఇప్పుడు పూర్తవుతుంది. అంటే గత 4 ఏళ్ల సంది ఆడిట్ కూడా లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు సప్లై చేస్తున్న బియ్యం గురించి 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం, కేవలం 1 కిలో బియ్యం గత ప్రభుత్వం సప్లై చేసిన విషయం కూడా నేను యావత్ తెలంగాణ ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా. ఈ 6 కిలోలు కూడా ఈరోజు 70-75% రేషన్ బెనిఫిషరీస్ ఎవరూ తినడం లేదు. క్వాలిటీ పూర్ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆ 5 కిలోలకు కానీ, రాష్ట్ర ప్రభుత్వం 1 కిలోకి కానీ మీరు ఖర్చు పెడుతుంది రైస్ ప్రొక్యూర్మెంట్కి 39 రూపాయలు కిలో ఖర్చు పెట్టి. నో, ఆఫ్టర్ ఫినిష్ నేను అయిపోయినా మాట్లాడారు మీరు గంటలు మాట్లాడుతూ సపడే కూర్చున్నావు. లెట్ మీ కంప్లీట్. ఈ 6 కిలోల బియ్యం ఏది కేంద్ర మీకు ఇస్తాను, వారి మాట్లాడి మీరు మాట్లాడి కూర్చోండి, మీకు ఇస్తాను, వారు మాట్లాడి మీకు ఇస్తాను, కూర్చోండి. వారిని మాట్లాడండి, తర్వాత మీకు ఇస్తాను, కూర్చోండి. ఇస్తాను మీకు, కూర్చో, మీకు ఇస్తారు, కూర్చోండి, మీకు ఇస్తాను. హరీశ్రావు గారు కూర్చోండి. సరే, ఇప్పుడు ఈ 6 కిలోల బియ్యం అంటే ఒక్కొక్క కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 39 రూపాయల కిలోకి ప్రొక్యూర్మెంట్ చేసి, ఈ రాష్ట్రంలో ఈరోజు ఆ రైస్ క్వాలిటీ ఎట్లుందంటే 70-75% రేషన్ బియ్యం ఈరోజు డైవర్ట్ అవ్వడం, మిస్యూజ్ కావడం, వేరే యూస్ జరగడం మీ అందరికీ తెలిసిన విషయమే. అది ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మరి గత ప్రభుత్వంలో పనితీరు. అదేవిధంగా వీళ్ళు ఎంత పొలిటిసైజ్ చేశారంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంత ఇండెట్ ఉన్నా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ స్టాకులు మేము కొంత కొనుక్కుంటాం, నెలకి 2.5 లక్షల టన్నులు మీ దగ్గర బియ్యం కొనుక్కుంటుంటే స్టాక్ ఉన్నా సరే కేవలం పొలిటికల్ కారణాల వల్ల వారికి ఆ రైస్ అమ్మలేదనే విషయం కూడా నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో మరి చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంటు సెంట్రల్ గవర్నమెంటు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి, సరే కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిలియర్ ఉన్నా డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయనందువల్ల కొన్ని వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సింది. మీరు సబ్సిడీ ఇవ్వరు రైస్ కింద, ప్రొక్యూర్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేస్తుంది. మరి ఈ విధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈరోజు 56,000 కోట్ల అప్పు, 11,000 కోట్ల నష్టంలో ఉన్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా హరీష్ రావు గారు మీరు కొత్త ప్రాజెక్టులు మాట్లాడారు, ఎంక్వైరీ చేయండి అన్నారు. తప్పనిసరిగా చేస్తాము, చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా మనం చేస్తున్నా. మరి నేను ఒక నిమిషం, ప్యానల్ స్పీకర్ గారు, ఎంత దుర్మార్గంగా జరిగిందంటే ఇరిగేషన్ శాఖ, సరే 21,000 కోట్లు జరిగిందా, 1,00,000 కోట్లు జరిగిందా, 90,000 కోట్లు జరిగిందా, సరే దోస్ ఆర్ డీటెయిల్స్. 90,000 to 95,000 crores ఖర్చు పెడితే
మరి మీ సభ్యులకు కూడా తెలవాలి 90 to 95,000 crores మీరు ఖర్చు పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొత్త ఆయకట్టు జనరేట్ ఎంత అయిందండి? న్యూ ఆయకట్టు ఎంత జనరేట్ అయింది? సిఏజీ రిపోర్ట్ ప్రకారము 40,000 ఎకరాలు. సరే, ఇప్పుడు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పే లెక్కలు 1,00,000 ఎకరాల కంటే కొద్ది ఎక్కువ. అంటే ఆల్మోస్ట్ 1,00,000 crores ఖర్చు పెడితే ఓహో అని చెప్పుకున్నారు, ప్రపంచం చెప్పుకున్నారు, ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ చెప్పుకున్నారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ అబౌట్ 1,00,000 acres. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే మరి పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెట్టారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ 0. No, because మీరు ఇట్ ఈస్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్. మీరేమన్నారు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అద్భుతంగా చేసినారు. నేనేం చెప్తున్నా, మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినరో ఇట్ ఈస్ ఆల్ బీన్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది మీరు జరిగిందని నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు. పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెడితే 25,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres. సీతారాం సాగర్ కి 7,500 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres. అంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి మీరు కొత్త ఆయకట్టు క్రియేట్ చేయకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పులో ముంచిన వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా స్పీకర్ గారు, ఇది మొత్తం శాసనసభకి తెలంగాణ ప్రజానికాన్ని తిరగాలి. మేడిగడ్డలో జరిగిన విషయం క్రిమినల్ నెగ్లిజెన్స్. వరుస సమీక్షల తర్వాత నేను చెప్తున్నా, మేడిగడ్డ బ్యారేజ్ పూర్లీ డిజైన్, పూర్లీ బిల్ట్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్యారేజ్ కొలాప్స్ కావడం, అసలు నేను ఏ డేట్ జరిగిందండి? October 21. వాళ్ళ ప్రభుత్వం ఉన్నది ఎప్పటి వరకు? బహుశా వారం 10 రోజుల కింద వరకు. ఆనాటి ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు చూస్తుంటే దేర్ ఆర్ మెనీ అలార్మింగ్ సిగ్నల్స్. ఎవరు రియాక్ట్ కాలేదు, ఎవరు దాని మీద ఏమి రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోలేదు. నిన్న ఏదైతే ఏజెన్సీ కన్స్ట్రక్షన్ వచ్చిండ్రో వాళ్ళు ఏమంటారు? మీరు డిజైన్ ఇచ్చిండ్రు, మీరే స్పెసిఫికేషన్ ఇచ్చిండ్రు, మీరే మెటీరియల్ చెప్పిండ్రు, దాని ప్రకారం కట్టినాం. ఇంజనీర్లు అడిగితే ఇదేం డిజైన్ అంటే అప్పుడు ఎవరు సార్ మొత్తం డిజైన్ ఒక ఆయన కదా, ఆయన కట్టమని మేము కట్టినాం. ఇట్ ఈస్ అంటే ఐఎమ్ సేయింగ్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, నథింగ్ ఇస్ గ్రేట్ రెస్పాన్స్ చెప్తున్నది. మేడిగడ్డ బ్యారేజ్ పియర్, ఆ పియర్ ఉంటుంది కదా, బ్లాక్ నెంబర్ 7, వాళ్ళని ఐ విట్నెస్ అడిగితే పెద్ద శబ్దం వచ్చింది, కొలాప్స్ అయిపోయింది. ఒక్కసారి 5 feet కొలాప్స్ అయిపోయింది లోపలికి. సరే, నేను అడిగిన వాట్ ఈస్ ద వర్స్ట్ సినారియో, వాట్ ఇస్ ద బెస్ట్ సినారియో. వాళ్ళ అదర్ ఏజెన్సీస్తో యాజ్ ఎ గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఐ హావ్ ట్రైడ్ టు ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అండ్ ద గవర్నమెంట్. హౌ డు వి రెక్టిఫై సిచ్యువేషన్? వాళ్ళు ఏమంటారంటే, సరే ఇప్పుడు ఏదో October 21 జరిగితే ఈరోజు ఏంది 15th or 16th 17th 18th ఇప్పటి వరకు సరే ఆ 40 రోజుల్లో వాళ్ళు కంటిన్యూ 40 రోజుల్లో సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ కూడా జరగలేదు. ఇప్పుడు ఎల్ఎన్టీ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, మాకు ఉన్న అభిప్రాయంలో జియాలజీ సరిగా చెక్ చేయలేదు, డిజైన్ సరిగా లేదు, కాబట్టి పియర్ యొక్క ఫౌండేషన్ కొలాప్స్ అయింది. మరి ఏం చేయాలి? దానికి మొత్తం బ్లాక్ 7 యొక్క లాంగవిటీ గురించి మరి ఏం చేయగలుగుతామో మరి వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ సచ్ ఏ సీరియస్ ల్యాబ్. మరి హరీష్ రావు గారు, మరి మీరు అందరూ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు, మేము అద్భుతంగా ప్రాజెక్ట్ కట్టినాం. మీరు కట్టిన మీ మాటల్లో అతి అద్భుతమైన ప్రాజెక్టు పరిస్థితి ఇది. అంటే అప్పు తీసుకొచ్చి కట్టినది ఇది మేడిగడ్డ బ్యారేజ్. అన్నారం సుందిల్లా రెండిటికి క్రాక్స్. దానికి ఇప్పుడు రిపేర్స్ చేపట్టాలి. ఆడ 2 TMC వాటర్ ఉంటే డీ వాటర్ చేయాలి. అంటే ఒకటి, ఇది నిజంగా కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు అలార్మ్ అయ్యే సిచ్యువేషన్. టోటలీ యాడ్ హాక్ డెసిషన్స్ గత ప్రభుత్వంలో. మరి అసలు నిజంగా
సమీక్ష చేస్తుంటే ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు? వాట్ ఈజ్ ఆన్ రికార్డ్? ఇట్ ఈస్ రియలీ అలార్మింగ్ సిచ్యువేషన్. ప్యానల్ స్పీకర్ గారు, నేను ఎందుకు ఈ విషయం ఈ సబ్జెక్ట్ మీద చెప్తున్నా అంటే, ఇప్పుడు గత ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చిండ్రు, మేము ప్రొడక్టివ్గా చేసినాం, మేము ఏదో ఉపయోగించినాం అంటే ఉపయోగించింది ఈ విధంగా మన అందరినీ, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ విధంగా మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. తప్పనిసరి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. మహేశ్వర రెడ్డి గారు మీకు ఇస్తాను సార్, వారికి మాట్లాడండి, కూర్చోండి. మీకు Thank you, ఇస్తాను, Speaker కూర్చో. గారు. మీకు ఇస్తాను, Thank you, అంటారు sir. వారు. మీకు ఇస్తాను నేను మహేశ్వర రెడ్డి గారు కంప్లీట్ చేయండి. కంక్లూడ్ చేస్తాను సార్. మహేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి అధ్యక్ష, చివరిగా నేను కంక్లూడ్ చేసే ముందు, మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారమే రైతు బంధు ఎప్పటికీ పూర్తి చేస్తారు, రైతులకు ఇవ్వాల్సినటువంటి 500 రూపాయల బోనస్ మరి ఇప్పుడు ఇమీడియట్గా ఈ సీజన్లో స్టార్ట్ చేస్తారా? 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖు మీరు ఇస్తామన్నటువంటి 9వ తారీఖు ఇస్తామన్నటువంటి రుణమాఫీ ఎప్పటిలో గల చేస్తారు? మరి ప్రభుత్వం ప్రజలకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మహేశ్వర రెడ్డి గారు మరి మీ ఒక్కొక్క ఎంపీ దగ్గర 300 కోట్లు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి అన్ని వస్తాం మేము, ఫిగర్ పడకండి. మహేశ్వర రెడ్డి గారు మరి అధ్యక్ష, ఈ రకంగా మీరు కంక్లూడ్ చేసేయండి. యా మీకు ఇచ్చి ఇన్నిసార్లు సమయం అధ్యక్ష, అదే మాదిరిగా చేస్తున్నారు, సరే, కంక్లూడ్ చేస్తున్నాను అధ్యక్ష. సమయాన్ని వృధా చేస్తున్నారు. అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కనీసం మన రెవెన్యూ పెంచడానికి గత ప్రభుత్వం అమ్మినట్లు మరి హైదరాబాద్ చుట్టూ భూములు అమ్మాలనుకుంటున్నారా? మరి అంతేకాకుండా, ఎందుకంటే గతంలో భూములు అమ్మేటప్పుడు వారితో పాటు నేను కూడా ఉద్యోగం చేసిన అధ్యక్ష, వారితో పాటు నేను కూడా ఉన్నాను కాబట్టి వారికి తెలుసు. మరి అంతేకాకుండా మరి చాలా అంశాలలో వారు మాట్లాడారు. ఐటీ సెజ్కి సంబంధించిన భూములు ఇలా కమర్షియల్ రెసిడెన్షియల్ భూములుగా మారాయి, కమర్షియల్ భూములుగా మారి కోట్ల రూపాయలకు అమ్ముడుపోతూ ఉన్నాయి. దీని మీద వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి వారి గతంలో చెప్పిన మాట నాకు గుర్తున్నది అధ్యక్ష. మరి వాటి మీద మరి చర్యలు తీసుకుంటారా? అదే మాదిరిగా ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేస్తారా? వాటన్నిటికి కూడా మరి సేఫ్ గార్డ్ చేయడానికి ఏమైనా కార్యాచరణ చేస్తారా? మరి వారితో పాటు ఈ రెవెన్యూ పెంచుకోవడానికి కానీ, లేకపోతే రేపు మీరు ఇచ్చినటువంటి హామీలు అంటే రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం మీరు మొబిలైజ్ చేయాలనుకున్నటువంటి దాంట్లో మా వంతు సహాయ సహకారం ఉంటే కూడా మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మీకు సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం, ఖచ్చితంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతూ, ప్రజల సంక్షేమమే ముఖ్యం, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అందుకోవాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు మీకు ఇస్తాను, మీ క్లారిఫికేషన్ ఇస్తాను, మీకు సమయం ఇస్తాను. హరీశ్రావు గారు, ఓవైసీ గారిది అయిపోయి మీకు ఇస్తాను. Honorable Speaker, sir. క్లారిఫికేషన్ ఇస్తాను సార్, ఇస్తాను మీకు క్లారిఫికేషన్కు టైం ఇస్తాను. ఓవైసీ గారిది అయిపోయిన తర్వాత మీకు ఇస్తాను, కూర్చో. కానీ Honorable Speaker, sir. ఓవైసీ గారు కానీ Sir, at the outset, I thank the Honorable Speaker, sir, and Honorable Panel Speaker, sir, for giving me this opportunity to participate in the discussion on the white paper on the state finances. The Honorable Deputy Chief Minister Saab had and the Finance Minister Saab had made opening remarks while tabling the white paper. He also mentioned that there is a lack of funds to even meet the daily expenses. Before I speak on the data mentioned in the white paper, sir, I would like to know as to what is the exact purpose behind publication of the white paper on the state finances. Is it to highlight the acts of omission and
or commission of the previous government in managing the state finances? Or is it to lay the blame on the previous government for allegedly mismanaging the state finances and creating a grim situation where it is becoming difficult for the new government to implement its poll promises, including the 6 guarantees, the 5 declaration, and obtain other promises, sir? Unless there is clarity on the objectives behind the white paper, any discussion on the same will not be useful, sir. Sir, Honorable Panel Speaker, sir, whatever be the reasons or motive behind the release of white paper on the state finances, sir, I would request those on the treasury benches not to give out message that Telangana has become a bankrupt and a debt-ridden state with no finances left to carry on the day-to-day activities. Yes, I am a politician. मैं सियासतदान हूं जरूर, लेकिन मेरे सियासी मकासद, मेरे सियासी कामयाबियों से बढ़कर अगर कोई चीज है तो मेरे लिए मेरा मुल्क है, मेरी रियासत है और मेरे लिए मेरा तेलंगाना। मेरे मकासद, मेरी कामयाबी बाद में, मेरे तेलंगाना की कामयाबी सबसे पहले। मैं ये चाहता हूं those on the treasury benches and the opposition benches may have political scores to settle with one another, but this does not give a good message across the country, more so to those in residency Andhra Pradesh who were opposed to the formation of Telangana state, sir. Sir, there were leaders such as Kiran Kumar Reddy who were claiming that the Telangana would be a failed state, financially bankrupt state, state steeped in darkness due to power crisis, state without drinking water, and state with no finances for payment of staff and salaries, sir. I was the member then in the Andhra Pradesh Legislative Assembly. I have seen with my own eyes and I am witness to it. A PowerPoint presentation was also made. तो मैं यह चाहूंगा कि there is a very thin line. Yes, as a politician we need to support and we need to protect our political interest. But at the same time, it's not just mine, it's the responsibility of all of us sitting here to first come forward and protect the interest of the state and see that the integrity and the credibility of state is not lost. But I'm saddened, sir, today when I see all these debate. I also understand why does the white paper talk about the resources spent in Telangana region in United Andhra Pradesh, sir. Sir, we may have political differences and divergent views of state finances, but let us not give the message that Telangana is not a viable state. Telangana is a viable state, sir. Let us make it loud and clear for the investors and the people coming here that this state is viable. You are welcome. Please come. We have power. We have water. We have lands. We want you to come and establish your industries, sir. Sir, the state has borrowed money and added to its debt, but the state has made progress and development in all sectors beside providing welfare to all the sections of society, sir. Sir, I was just seeing the white paper, sir. So I'm talking about the government of India, sir. India budgets versus expenditure. But we could have mentioned about the depth of the central government also, sir. Sir, which has increased. Honorable ex-MP is also here, and Honorable CM Saab also has been a member of parliament. If I am wrong, please correct me, sir. So the debt burden of government of India, which has increased from 44,25,347.66 crores in 2013 and 14 to rupees now 1,52,53,915.16 crores.
152 lakhs crores in the current financial year for the year 23 and 24, sir. The central government debt has increased to rupees 1 crore 8 lakhs 28,568 crores in absolute term. That is an increase of 244.69% in 10 years. In 10 years, sir. Sir, going further ahead, sir, on the Telangana State Finances White Paper, sir. Sir, Honorable Panel Speaker, sir. Sir, I have a strong objection, sir. The reason is that when we are discussing on these papers laid, these figures should be accurate, sir. It cannot be a difference of 0.01 also. But it is so unfortunate, sir. So I have gone through each and every page, sir. Sir, I would like to bring to your notice, sir, page number 4, where we say that the expenditure, we are talking about expenditure, 1,21,735. We are talking about the expenditure for the year 2016 and 17. When we go to 17 and 18, sir, we are talking about expenditure of 1,20,000. And then we are talking about for the 2018 and 19, the expenditure of 1,35,000, sir. For the year 19 and 20, the expenditure is mentioned here in this book is 1,42,000, sir. And it has been said, sources, finance account, CAG, sir. Right. Sir, I have the CAG report with me, sir. The CAG report, here they are saying 62. The CAG report says 63,323, sir. Sir, here in the book it says 97,811 for the year 15 and 16, sir. And here the CAG says is 90,818, sir. Sir, I really fail, sir. If you have to see 16 and 17 and 17, 18 also, it is the same situation, sir. Sir, if we see again page number 14, we are talking about the actuals, sir. When we talk about the actuals also, sir, in page number 14, if we see, there also the mistakes are there, sir. Sir, for the year as per the CAG report, which I downloaded just now, sir, just now I downloaded. And that CAG report, it says about the receipts, sir. Again, about the receipts also, if we say for the year 14 and 15, it was 63,323, 15 and 16, 96,051, 2016 and 17, 1,17,799.50, and 17 and 18, 1,44,986.52. And then the actuals are 1,15,587.35, sir. Sir, I really fail to understand, sir. Sir, again we go to the page number 3, sir. Page number 3, sir. Sir, it is written about Karnataka, budget estimate, actual expenditure, and actual expenditure of budget, sir. Sir, now I got the CAG report, sir, I just downloaded. It says the estimate, sir, and the actual expenditure. If we have to see, sir, the actual expenditure mentioned in the white paper laid in this house says 2,61,000. But the CAG report says about Karnataka is 2,49,506.52. So I just want to know, shall I believe this book? Shall I trust this white paper? I'll go further ahead, sir. Sir, I'll go further ahead, sir. On page number 7, sir, United Andhra Pradesh budget versus expenditure, sir. So the budget estimates for the year 2004 and 5, 51,142. Sir, for 2005 and 6, budget estimate 55,331, sir. Sir, I got the books, and the books are saying it is 38,077. Sir, for the 2006 and 7, this white paper is saying 63,528, but the actual is 48,653, sir. Sir, I'll go further ahead, sir. मैं और आगे बढ़ता हूं, sir. Sir, when I see this, resources spent in Telangana region in United Andhra Pradesh, sir. Sir, इस पे मैं तफसील से बोलने से पहले, sir. Sir, now
अगर हम देखते हैं सर कंबाइंड स्टेट का, इफ वी हैव टू सी फॉर 2004 and 5 and 5 and 6, यहीं पर आपकी किताब में इन द सेम बुक द फिगर्स आर नॉट मैचिंग. I just read the figures earlier and I turned the page and see the figures for the same year. Now what I see is that the combined state total expenditure for the year 2004 and 5, it is again saying 47,153. For 2005 and 6, it is saying 48,306. Sir, and again, combined state 2006 and 7, 56,648, that is wrong. 2007 and 8, 74,875, that is wrong. 2008 and 9, 80,804, that is wrong. 2009 and 10, 85,075, that is wrong. 2010 and 11, 1,06,36, that is also wrong. Now let me go further ahead, sir. Sir, और एक चीज सर, important, sir, here on page number 4, sir, page number 4, the first table, sir, it is saying right from the, for the year 2014 and 15 se leke 2022 se 23 tak, sir, it says budget estimate total, sir, 14,87,834. Expenditure 12,24,877. Sir, now let us go to the resources spent in the Telangana region, United Andhra Pradesh, right from 1956. 1956 से लेकर हम 57 फाइनेंशियल ईयर्स को लेते हैं, द टोटल अमाउंट जो 57 ईयर्स में नहीं हुआ. अब अगर हम फिर अगर देखते हैं सर कि तेलंगाना, सर आई एम टेलिंग यू कि आपके फिगर्स कुछ सही नहीं है साहब इसमें. प्लीज अकबरुद्दीन ओवैसी जी, जो कर्नाटका एस्टिमेट्स का जो पेज नंबर 5 में कर्नाटका जो डेटा के बारे में कुछ कहा, अगेन आई एम कोटिंग ऑफिशियल रिकॉर्ड ऑफ Karnataka state budget. I'm going to place this record in front of the House. 2021 estimated budget, Karnataka budget 2021 budget estimates 2,31 crores 442.14, and expenditure incurred accounts 2021 and 22 2,61,931.86 crores. This is Karnataka official budget source. So here my learned friend is quoting from CAG report. We have quoted Karnataka state budgetary document. So please correct yourself or please correct myself. Right, thank you so much, sir. Thank you so much, sir. Now the question arises, in your white paper, very conveniently, you are using RBI, you are using CAG, you are using Telangana budget in brief. So I want to know, and in fact I would say that we all would like to know, shall we follow RBI, shall we follow CAG, or shall we follow Telangana budget in brief? What does the Constitution say? What does the rule position say? The state budget, we need to follow, we need to discuss on this. And CAG is the authority which audits. Yes, report dete ho. तो हम ये देखते हैं. तो now if you have to see your white paper, Honorable CM साहब, इसमें हम RBI भी ले रहे, CAG भी ले रहे, state budget भी ले रहे, wherever it is convenient for us, we are taking it. Sir, I am not here to protect anybody, sir. Let me make it very clear. I am here to protect my state of Telangana, sir. I do not want a wrong message to be sent by this house that this state is in distress.
ये स्टेट बीमारू हो गया, ये स्टेट तबाह हो गया, ये स्टेट में अब कुछ नहीं है, ये मैसेज हमको नहीं भेजना है सर. लेट अस क्रिटिसाइज द रॉन्ग डूइंग सर. एनी रॉन्ग डूइंग्स, एनी इंक्वायरी, वी आर हियर टू सपोर्ट. Yeah, sir. The point here, sir. The point here, sir. సార్ ఇక్కడ ఈరోజు వైట్ పేపర్ పెట్టడానికి కారణము స్టేట్ ఏదో డెఫిసిట్గా పోతుందని, స్టేట్ రేపొద్దున రాబోయే కాలంలో ఏం చేయలేని పరిస్థితిలో ఉందని, ఈరోజు స్టేట్ ఫినాన్సెస్ బాగాలేవని అని ఫోకస్ మొత్తం గ్లోబల్ లెవెల్లో చేయడానికి కాదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ అధ్యక్ష, సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ 10 years ఆఫ్ దేర్ రూల్. సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్. అప్పులు ఏంది సార్? అప్పులు చేయంది ఏ రాష్ట్రం ముందుకు పోలేదు. అప్పులు సరియైన విధానంలో ఖర్చు పెట్టినరో లేదో చెప్పటానికే ఈ రాష్ట్ర జనాభాకి, ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పటానికి ఉన్నాం. రేపొద్దుగాల కూడా, రేపొద్దున టుమారో వీ స్టాండ్ హియర్ నాట్ టు షో కేస్. Here we are here to see our state and put forward state as a developed state tomorrow. Sir, here I would like to tell you, and honorable member who is a senior member too, we are here to put a progress report of the last 10 years, sir. We will take this state from here as the first state of India in terms of developmental statistics. We will prove it after 5 years. This honorable speaker, sir. Sir, I thank Legislative Affairs Minister Saab for his words. This was what I want, sir. This was what I was wanting. I am not wanting a wrong message to go out of this house. Thank you very much. And we are also there. We will support you to make the state #1 state in the country. We will lend our support. Our criticism is going to be constructive. If I am criticizing this book, it is not that I am coming for TRS or BRS, sir. No, sir. I am just trying to correct this. From last 25 years, sir, I stand and I scream and I shout and I say that for God's sake, for heaven's sake, give us the right figures. But the bureaucrats sitting there who are supposed to be very learned, very educated, they fail to give proper information, they fail to give us the right figures. And action should be initiated on those such bureaucrats who mislead this house. We are led by the information provided by the bureaucrats and the department. Let it be the Honorable Chief Minister, let it be the leader of the opposition, let it be any floor leaders, let it be any legislatures. We follow the book and what has been tabled in the house. So let us make sure that whatever is being tabled is accurate and right. And any time if it is found to be wrong, an action will be initiated against those officers. This is what I want, sir. This is what I want. But it is so sad, sir. When I go further ahead also, sir, again when I go on the outstanding debt trend, sir, page number 18, what is it saying, sir, from the year 2014, 15, 15, 16 se lekar 23, 24 tak, sir. Sir, this table is saying that this source is RBI. The source is RBI. My source is this. My source is this. And my source is CAG. What does the CAG say, sir? Sir, for every year, here it is saying 2014 and 14, 15, 72, 658. So 14, 15, sir, it is 83,845, sir. Net increase of 22,135. This is 16.06%, sir. 14 and 15, sir, here it is saying 90,000, sir, but here with the information which I have is saying 93,115, sir. So the information which I gathered is not my information, sir. Sir, I just downloaded it from CAG site, sir. Kindly go through, sir. With all responsibility, I'm saying this, sir. Sir, if we have to see 16 and 17, sir, this book says 16 and 17, this book says 81,821, sir. But as per my information, sir, the actual is 1,27,828, sir.
Sir, 17 and 18, 1,60,269 is in the book. And CAG says 1,27,000, sir. 17 and 18, sir. 17 and 18, 1,60,000. The CAG says 1,52,000 and change, sir. 18 and 19, the white paper says 190, sir. The CAG says 1.75 change, sir. And 19 and 20, if you have 20 and 21, sir, the outstanding debt in this white paper is saying 2,71,000, sir. 2021. The CAG is saying 2,44,019, sir. Sir, again, 21 and 22, 3,14,000 this book is saying. Well, the CAG is saying 2,83,000, sir. So now I just, sir, if I am wrong, I may be corrected, sir. I am a person who wants to be corrected. I want to be corrected, sir. Sir, I want to know which book should I follow, which figures should I see. I will see the same figures, sir. CAG देखना है, CAG देखूंगा. नहीं, ये book आपकी सही है, तो मैं इसको देखूंगा. Sir, again, if we have to go, sir, on the page number 29, sir, expenditures on salary and pension, sir. Salary and pension, sir. What is this book saying, sir, and what is the CAG saying? The CAG, आप देखते हैं, sir, for the year 18 and 19, the total salaries and pensions are 32,378.19. And what does the white paper says? 38,210. Sir, CAG says for the year 19 and 20, total salaries and pension 34,289. The white paper says 39,147. For the year 2021, salaries and pensions, the CAG says 36,161. This book says 41,819. Sir, the CAG says for 21-22, 44,403.08. The white paper says 48,809. Sir, 22-23, the CAG says 51,082. The white paper says 55,925. So I just want to know who's right. Please correct me, who's right. अब ये पूरे इसमें, sir, it took so much of time to go through, to study. और अब सवाल ये है, हम अगर बहस करें और हम अगर किसी की नाकामी का जिक्र करें तो कैसे करें, कौन से फिगर्स को लेके करें? So going. Sir, as far my knowledge goes, I also stand corrected. I was just talking to the secretary. Sir, here in the page number 18, if you see, sir, here we have to see what is important to note is that the debt figures stated above do not include the off-budget borrowings of the government. Off-budget borrowings include loans availed by the entities outside the government system but guaranteed by the state. The point here is, my learned friend was also a PAC committee chairman. We were both together, sir. Audit accounts, until and unless the audit paras have been cleared, it is not final, sir. So most of the audit paras wouldn't have got finalized. So that may have the reason the RBI report and the audit report is differing. So we thought of taking the clarification. I'll get back to you. Thank you, sir. No. I'm saying it. No, CAG reports, CAG audit reports will be finalized after the audit has been done. Honorable Speaker, sir. It's well taken, sir. I take what Honorable Legislature Minister Saab had said, sir. But Honorable Minister Saab, please, I don't want to go in that argument because there are many other things which needs to be discussed. Sir, I just want to mention one thing. Kindly, sir, please see page 7 in table number 3 and page 10 in table number 5. Same financial figures are different, sir. अब यहां भी ऑडिटिंग होना बाकी है क्या साहब? अब आप बोलिए, क्या यहां भी होना बाकी है? इसमें भी it is different.
अरे आप एक पेज पे एक फिगर दे रहे हैं, उसके बाद में आप जा रहे हैं, तो यू शुड रिपीट द सेम फिगर विच यू हैव मेंशन्ड अर्लियर. कैसा है बोलो आप? Sir, what has happened in the past is the fact. And you have inherited the state finances with a change of government in the state. Now it is the responsibility of the new government to take the state forward. As also, sir, about depth also, sir. Page 18, table 8, we are telling the figures which are accounted, sir. Honorable Speaker, sir, I want to correct. Sir, on page 18, table 8, we are talking about the figures which are already accounted, not estimated. Please see the budget brief book, sir. I will send it to you, sir. So, anyway, I don't want to go into that because there are many other issues. But this shows the seriousness. This shows the seriousness. And this also shows what message we are sending out. I do not want to go into that, what is that message? People are very intelligent to understand, sir. Sir, when I spoke on the governor's address, I had requested the new government to come up with a white paper on financial implications of the poll promises, guarantees and declaration of Congress, and the time frame proposed by the new government for implementation of all promises, guarantees and declaration. I was expecting that in this white paper. Though that white paper will also be there. I was searching for it, but I couldn't search. So probably next session, I expect that, sir. I understand that the guarantee, declaration and other promises are unconditional without laying down any restrictions on eligibility of the beneficiaries, sir. I am using this word once again, sir, for the record, sir. I understand that all the guarantees declared and other promises are unconditional, without laying down any restrictions on eligibility of the beneficiaries, sir. Sir, I would like to point out a strange coincidence that the Congress, which conceded the demand of separate Telangana state, lost power both at the center and in state when the United Andhra Pradesh was bifurcated and new Telangana state came into existence in June 2014, sir. The BJP-led government took office at the center, then TRS, now BRS, assumed power in the state at that time. What has been the fate of the various state governments led by the parties other than the BJP and its allies across the country since 2014 is known to everyone. So the Congress government is in different states have suffered equally along with government led by the regional parties in other states in the last 10 years due to discriminatory policies pursued by the central government. The Union Finance Ministry, the Reserve Bank of India and other regulatory bodies exercise tighter control over the state finances through the tight-fisted devolution of central taxes and grant in aid to the states on the one hand and instance on strict adherence to the FRBM Act on borrowing by the states on the other, sir. The central government effectively reduced the state share and devolution of central taxes by keeping certain taxes and cesses and additional levies outside the purview of devolution, sir. Sir, I was expecting, Honorable Speaker, sir, when the white paper was laid, I was also expecting that there would be a table carrying the statement showing that what was the due share of the state of Telangana, which was needed to be given by the government of India, year-wise, which has not been released to the state of Telangana. But I am again and again searching the white paper, sir, it is not mentioning, sir. But I would like to mention it, sir. Because my learned friend of BJP are also here, they can pursue the government of India and get the amount released for our state, sir, which is our due share, sir. Sir, state share and central taxes, sir, right from the year 2014 and 15 and 16, 17, the total amount in budget estimate was 1,42,843.82, sir. Central taxes, sir. The actual releases were 1,31,790.70. That is 92.26, sir. Sir, I'm talking about the central taxes, sir. So now let us check in grant in aid, sir. Sir, in grant in aid, sir, the total amount
which was anticipated by the state government from the year 2014 से लेकर 2022-23 तक sir, it was 2,02,951.97. I repeat sir, 2,02,951.97. But the actual releases by the government of India is only 91,368.71 sir. तो जब हम ये देखते हैं सर, if we have to calculate the total releases sir, it is only 45%. The due share of Telangana, which was denied by the government of India, is 1,11,583 sir. If I am wrong, I may be corrected. 55%. So, going further ahead sir, the Finance Commission recommendation were twisted to deny the rightful share of states in central taxes, as well as the grant in aid for the central scheme implemented in the state. The white paper of Telangana state finances table today hides more than it reveals as statistics and sources of data have been used conveniently to suit the premise that the state finances have not been managed properly, sir. You make the budget, which is an estimate on the revenue that you expect and the expenditure you would like to incur, basing on your needs and priorities. एक हमारी उम्मीद रहती, तवक्को रहती है कि इतने पैसे आएंगे. जब उतने पैसे नहीं आते हैं तो हमको कट डाउन करके जितने पैसे आए हैं वही खर्चना पड़ेगा. It is as simple as that, sir. So, however, for the first time we hear only about expenditure without reference to the revenues. So, table 1 compares only the budget estimate of expenditure and actual expenditure without any reference to budget estimate of revenues and actual receipts. You should have taken into account the actual receipts, which the white paper is not. Sir, going further ahead, sir, in this sense, it is loop-sided way of looking at the budget where you talk about expenditure shortfall without any reference to the revenue shortfall. Sir, the standard norm of budget making for the central government and the state government is that the estimates are 10 to 15% higher than the actual achievement of the targets. Again, I would say if I am wrong, I may be corrected, sir. So the white paper, table 3, compares the United AP budget estimate of the expenditure versus actual expenditure. Sir, this comparison looks loop-sided because it gives the data of the 10 years period prior to AP reorganization. A better comparison would have been with the residuary Andhra Pradesh state after the bifurcation, that is for the 10 years period from 2014 and 15 to the 23-24. That is 5 years of TDP and 5 years of YSR rule, sir. Unnecessary, sir. The white paper compares the resources spent in Telangana region in United Andhra Pradesh right from 96 to 57 to 2013 and 14, showing the figures of Telangana share, which are simply, I would say, sir, they have no reference to the actual expenditure incurred in Telangana region. That's what I'm saying. How can you make it 41%? 1956 में क्या था population? आप कैसा देख सकते हैं? 1960 में क्या था? क्या उस वक्त की आंध्र प्रदेश की असेंबली में was any book or any finances tabled in the house? That this much amount has been spent on Telangana, this much on Andhra, this much on Rayalaseema? No. How did we arrive to this figure, sir? The assets and liabilities of United AP were divided among the residuary AP and new Telangana state based on a 2011 population ratio of two regions, that is 58.32% of residuary AP and 41.68% of Telangana state. How can you revoke the combined AP state figures by enmarking 41.68% proportion of Telangana region? What is the population ratio of Seema Andhra and Telangana in 96 and 57 to 2010 and 11 is a question which needs to be answered. I hope that Honorable Chief Minister Saab or the Finance Minister Saab would give an answer to this, sir. So this is how the bureaucrats play with the credibility of their political bosses by passing off the cooked up figures, sir. They don't give the right figures, sir. The source is shown as budget document in the United AP for this data.
Can you show one? Can you show one budget document of United AP where the cited data is shown in Telangana? For Telangana, it is shown. The white paper talks about the trends in actual revenue receipt, again without reference to budget estimate of the revenue receipts. Again, the white paper cites the actual outstanding debt trend without reference to estimates and making comparison with the FRBM norm. The white paper also cites the year-wise principal and interest repayment leading to increased debt servicing burden. The data is cited from the state budget document and not from the CAG, sir. Honorable Speaker, sir, not from the CAG, sir. So the white paper lists out the government guarantees, loans raised by the special purpose vehicle, corporation and serviced by the government, and the loans raised by SPVs and serviced by them, and non-guarantee loans which are raised and serviced by SPs and corporations and institutions. So the white paper also lists out the status of financial progress of ongoing works in various departments under capital expenditure, sir. So it also gives out the abstract of payment status and other pending bills of the state government. The white paper also refers the expenditure of salaries and pension of the government employees. However, the white paper does not talk about the expenditure incurred on subsidies under revenue accounts, sir. Sir, I have the list of the subsidies also, sir. I have I did some homework and I came, sir. So 2018 and 19, 19 and 20, 20, 21, 21, 22, 22, 23. Sir, यहाँ पर जब हम देखते हैं, sir, the subtotal for the year in interest payment, salary, wages, pension and subsidies, sir. The total 2018 and 19, 50,436. 19 and 20, sir. Interest payment, salary, wages, pension and subsidies, sir, it is 54,311. 20 and 21, sir, it is 61,738. For the year 21-22, 73,039, and 22-23, 81,662, sir. Sir, I have all the details, sir. Sir, I would like to point out that there is what is called as a committed expenditure. If I am wrong, I may be corrected, sir. Committed expenditure of the government, which is incurred any circumstances, even when budgetary cuts or expenditure freezes are imposed. So the committed expenditure of the government on revenue account mainly consists of interest payment, expenditure on salaries and wages and pension of government employees, and subsidies, sir. So these four heads of accounts are unaffected by any expenditure freeze or austerity measures resorted by the government to curtail the expenditure in wake of shortfall in revenues. So the white paper also talks about increasing reliance on ways of means advances by giving out the year-wise data and utilization of these advances. Honorable Speaker, sir, I may point out here that the successive governments in United Andhra Pradesh as well as in residuary Andhra Pradesh and Telangana state after bifurcation have been resorting to ways and means advance overdraft and special drawing limits. The TDP and the Congress government in United Andhra Pradesh and the TRS and BRS government in Telangana and the TDP and YSR governments in the residuary AP have been resorting to the ways and mean advances virtually almost every day of the year except for the bank holidays, sir. But, sir, I must recall that it was K. Roshaya Saab who had avoided the ways and means advances and overdraft when he served as the state finance minister and later as the chief minister also, sir. So the white paper cites different sources for its data as per its convenience, and these includes finance accounts of CAG, RBI State Finances Report 23-24, budget documents of United Andhra Pradesh, Government of India budget monthly accounts of CGA, Reserve Bank of India, IFMIS portal of Telangana government, Director Works Account Concerned Department, State Finance Department, etc. Sir, however, the figures cited in one table of white paper do not match with another table relating to the same financial year. Example is the table 3 and the table 5. On glaring omission in the white paper is the growth in GSDP
and per capita income in Telangana versus United AP and Residency AP, other Indian states and central governments also, sir. Honorable Speaker, sir, to put the record straight, I would like to give due credit to the previous government for progress achieved by Telangana state, sir. Sir, despite all constraints and discrimination meted out by the central government, Telangana state had recorded impressive progress in all the sectors, including developmental activities and welfare programs in the last 10 years. Incidentally, the previous State Assembly debated on these issues many a times. In all these years, the State Assembly has held a short discussion in the central government dual policy in implementation of FRBM Act and its impact on state progress, and the failure of central government in implementing the Assurance under AP Reorganization Act in Telangana state on the 13th September 2022, and the short discussion on Central Electricity Bill and its and also held on 12th September 22, sir. Sir, at the same time, I would also like to bring to the kind notice of this House, as per the CAG report, sir, the budget allocated and actual revenues, sir. Sir, the actual revenues and expenditure, if we have to see, sir, for the year 2014 and 15, sir, the budget estimate was 97,563.61. The actual receipts were 63,323, and expenditure of 94,890.50. Budget estimate this was, but the actual expenditure was 61,814. Let me also say that, sir, in the expenditure, the borrowings for that year was 13,467.46. You haven't spent what was mentioned in your budget estimate. For the year 15, 16 and 16 and 17, sir, your actual expenditure was 1,14,397. But let me remind and bring to this kind notice of this House is that in that 16,000 and 23,000 were loans. And again, if we have to see it for the year 2017 and 18, the actual expenditure is 1,09,000. In that 1,09,000, 26,876.18 was the loan and the borrowing which you have borrowed. For the year 18 and 19, the actual expenditure, 18 and 19, the actual expenditure was 1,16,804. But let me remind and say that 23,470 was the borrowing in this expenditure, sir, in the actual expenditure. For the year 19 and 20, again, the actual expenditure was 1,23,809.09. But in this expenditure, the actual expenditure, the loan and the borrowing was 24,081.87. For the year 2021, again, the actual expenditure was 135,731. The borrowings were 33,191. Sir, again, if we have to see, sir, again, sorry, sir, it is not 33. The borrowings was 45,638. Sir, if we have to see again for the year 21 and 22, the real actual expenditure is 1,66,747. But the borrowings was 47,690. And if we have to see for the year 22-23, the actual expenditure was 1,70,849.27. The borrowings were 32,119.05. So the actual borrowings from the year financial year 2014 and 15, as per the CAG report, says 2,77,987, sir. So now if we have to again budget estimate agar dekh lete hain, the expected is that for the year for October 2023 it is 38 lakhs 234.94. तो अगर इसको भी मिला लेते हैं तो 3 लाख चिल्लर कुछ होता है. Sir, going further ahead, sir, during the last
A session of the Second Assembly on the 6th of August 23, short discussion was held on Telangana state formation, progress achieved in own states from the Congress side. My friend and Honorable Finance Minister and Deputy Chief Minister Batti Vikrama had participated in the debate and expressed his views on the progress registered in the states since 2014. Everyone knows that under what circumstances the state came into being, and there were apprehensions about its financial viability as it solely depends on economic activities and revenues generated in Hyderabad metropolitan region. And also let us not forget that we had COVID for 2 years continuous. The world was held. सारी दुनिया रुकी हुई थी, बंद हो गई थी, लेकिन उसके बाद भी हमारे स्टेट में काम हुआ और काम करने की कोशिश हुई. The new state faced many challenges, right from grave power electricity crisis, the distress in farm sector, to the specter of fall in revenues due to bifurcation of lack of resources for taking of welfare schemes on the large scale. I think the state has overcome all these obstacles and hurdles and emerged as a model young state in the country, overtaking the several other bigger states in social and economic indices, sir. Sir, incidentally, the new Finance Minister Saab has released 2 booklets on Telangana economy and Telangana state at a glance on 13th of December, which I have, sir. This book, sir. So this booklet gives the data on the progress achieved by the state since 2002 to 14. Sir, I don't know. अगर ये बुक गलत थी और व्हाइट पेपर सही था, तो या तो इसको रिलीज नहीं करना था या उसको रिलीज नहीं करना था, रोक लेना था. दोनों को रिलीज कर दिए, सर. According to the provisional estimates of Telangana gross state domestic product GSDP at the current prices in 22-23 is rupees 13,13,391 crores with a growth rate of 16.3%, which is higher than the India's growth rate of 16.1%. So per capita income PCI of Telangana at current prices at 22-23 is rupees 3,12,398, which is rupees 1,40,122, higher than the national per capita income of rupees 1,72,276. So Telangana ranked third. Telangana ranked third among the state and union territories according to the Ministry of Statistics and Program Implementation in per capita income in the country, sir. The sectoral analysis shown that the agriculture and allied sector achieved a growth of 15.8%, the industrial sector clocked a growth of 10%, and service sector witnessed a remarkable growth of 20.6% in 22-23, which is again higher than overall India's growth at 17.3%. Sir, the GSDP, Honorable Speaker, sir, the GSDP of Telangana has grown from 5,05,849 crores in 2014 and 15 to rupees 13,13,391 crores in the year 22-23, sir, recording a compound annual growth rate of 12.7%, sir. Similarly, the per capita income of the state has risen from rupees 1,24,104 in 2014 and 15 to rupees 3,12,398 in the year 22-23, registering a CGR of 12.2%. Sir, it again, sir, अब सब बोलेंगे अकबर साहब खड़े रह के वो टीआरएस की तायद कर, मैं तायद नहीं कर रहा हूं साहब, ये बुक पढ़ रहा हूं, मैं बुक पढ़ रहा हूं, सर. Third, thanks to this economic growth, the state merchandise exports have risen from rupees 35,444 crores in 2014 and 15 to rupees 91,967 crores in the year 22-23, sir. The services of information technology and IT-enabled services exports have increased from 75,070 crores in 2014 and 15 to rupees 2,41,275 crores in the year 22-23, sir. So the overall export of state have jumped threefold from 1,10,515 crores in 2014 and 15 to rupees 3,33,042 crores
in 22-23, sir. Sir, the state social economic growth would not have been possible without substantial investments by way of capital expenditure of the state government in primary agriculture, secondary industry and territory services sector in the last 1 decade, sir. Sir, when I spoke on the governor's address earlier, sir, I had referred to Reserve Bank of India's report on state finances, a study of budget of 23-24, revenue dynamics and fiscal capacity of Indian states. The RBI report also speaks positively about the economic and revenue indices of Telangana state in comparison to other states in the country, sir. Telangana state initiated reforms, measures to augment the tax and non-tax revenues to meet the ever-rising expenditure of state government on development and non-development activities, including salaries and pensions of government employees, subsidies on power, RTC and other sectors, and the interest on the state debt, according to RBI report 23-24, page number 181, appendix 1, Telangana state own tax revenue SOTR accounts to rupees to 85.92% of the state's total revenue in the current financial year. 85.92, sir. Sir, as per the CAG report, the total actual receipts of Telangana government have increased from rupees 63,323.29 crores in the year 2014 and 15 to rupees 1,92,097.68 crores in 22-23. That is a net increase of 1,28,774.39 crores, a growth rate of 203.36%, sir, in 8 financial years, sir. So the actual expenditure of the state government rose from 61,860.48 crores in 2014 and 15 to rupees 1,70,849.27 crores in the year 22-23, sir. This is a net increase of 1,09,008.79 crores, a growth rate of 176.27% in 8 financial years, sir. So the actual borrowings of state have increased from rupees 13,467.46 crores in the year 2014 and 15 to rupees 32,119.05 crores in 22-23, and this figure excludes the guarantees given by the state government on the borrowing of the state-run corporation and cooperative bodies, sir. The state debt burden outstanding has consequently increased from rupees 61,710 crores inherited by Telangana from undivided Andhra Pradesh at the time of bifurcation in June 2014 to revised estimate of rupees 3,22,993 crores at the end of 2022-23 financial year, a net increase of 2,61,283 crores in a period of 8 financial years, sir. We hope and trust that the Congress government would take effective steps to implement all its guarantees, declaration and other promises in the short duration before the announcement of schedule of enforcement of model code of conduct for the Lok Sabha elections, sir. मैं उम्मीद करता हूं कि लोकसभा इलेक्शन से पहले आप अपने पूरे प्रोमिसेस को फुलफिल करेंगे। आपने कहा कि 2 प्रोमिसेस करें, लेकिन सिर्फ एक प्रॉमिस में ए बी सी था, उसमें से एक करें, और दूसरी प्रॉमिस में ए एंड बी था, उसमें से एक करें, अभी बी बाकी है। मैं उम्मीद करता हूं कि आप वो सारे प्रॉमिसेस को फुलफिल करेंगे और वो प्रॉमिसेस को फुलफिल करने के लिए जो भी ताउन, जो भी सपोर्ट हमको देना है, हम जरूर आपको देंगे, क्योंकि हम चाहते हैं कि अवाम से किए गए वादे पूरे हों। हम चाहते हैं अवाम ने जिस उम्मीद के साथ वोट दिया है वो उम्मीद पूरी हो। हम चाहते हैं कि अवाम जिस तवक्को के साथ वोट दिया है वो पूरा हो। हम नहीं चाहते कि उनके ख्वाब चुकनाचूर हों। बट सर, एट द सेम टाइम आई वुड लाइक टू, मैं कांग्रेस की हुकूमत को आगाह करना चाहता हूं, आपकी नाकामी ऐसे ना हो कि बीजेपी की कामयाबी का सबब बन जाए। होशियार रहिए और बारीक नजर के साथ, दूरंदेशी के साथ
सबर के साथ, इस्तिकलाल के साथ काम करें। बीजेपी नहीं तो आगे बढ़ जाएगी, इख्तिदार पे आ जाएगी। आपने देखा है कि क्या नताइज हैं मध्य प्रदेश के, राजस्थान के और दूसरे रियासतों के। तो हमको इन नताइज से भी सबक सीखना है और बीजेपी के बढ़ते हुए कदम को रोकना है, और आपकी गलती उनका फायदा ना हो जाए। उम्मीद करते हैं कि पार्लियामेंट के इलेक्शन में सेक्युलर ताकतें, बीआरएस हो या कांग्रेस हो या मजलिस हो, ये कामयाब होंगी और मुल्क को आज बेरोजगारी की तरफ ले जाने वाली वो ताकतें, मुल्क को नफरत की बुनियाद पर बांटने वाली ताकतें और मुल्क को कमजोर करने वाली वो ताकतों को शिकस्त होगी और सेक्युलर ताकतें कामयाब होगी। सर मैं इसके साथ ही साथ ये भी कहूंगा जरूर कि फाइनेंशियल स्टेटस में जैसा भी फाइनेंशियल स्टेटस था, लेकिन उस रियासत में व्हाइट पेपर में तो कहा गया कि कुछ भी नहीं था, बहुत ही तबाही है। लेकिन यह बात जरूर कहूंगा कि 9.5 बरस में पोस्ट मैट्रिक स्कॉलरशिप पर जो खर्च हुआ है वो 474 करोड़ हुआ है। बेनिफिशियरीज जो मुस्लिम थे, मुस्लिम बेनिफिशियरीज की बात कर रहा हूं, 14,27,714 था। रिएम्बर्समेंट ऑफ ट्यूशन फीस में जो एक्सपेंडिचर हुआ 9.5 साल में वो 1,748 करोड़ था। बेनिफिशियरीज थे 10,01,561। प्री मैट्रिक स्कॉलरशिप पर जो एक्सपेंडिचर हुआ उसमें 21 करोड़ हुआ। मुस्लिम बेनिफिशियरीज थे, मैं मुसलमानों की बात कर रहा हूं ऑनरेबल स्पीकर सर, 87,225 सर। सीएम ओवरसीज स्कॉलरशिप पर जो एक्सपेंडिचर हुआ 9.5 बरस में 492 करोड़ और टोटल बेनिफिशियरीज हुए 3,224 सर। टिमरी स्कूल में 97,000 आज करेंटली पढ़ रहे हैं स्कूल्स में। मैं उम्मीद करता हूं कि 97,000 बच्चों के मुस्तकबिल को सजाने संवारने का काम आप बीआरएस से ज्यादा अच्छा करेंगे, हम सब मिलकर उससे अच्छा करेंगे। मैं उम्मीद करता हूं कि टिमरीज में 32,640 स्टूडेंट जूनियर कॉलेजेस में पढ़ रहे हैं, उनके मुस्तकबिल को भी हम संवारेंगे। 80,000 बच्चे टिमरीज में पास आउट हो चुके हैं। 9.5 साल में 3,068 करोड़ स्पेंड हुए हैं। सेंटर फॉर एजुकेशन डेवलपमेंट ऑफ माइनॉरिटीज में का भी में एक्सपेंडिचर 14 करोड़ मुसलमानों पे हुआ। बेनिफिशियरीज 49,310 था। माइनॉरिटी स्टडी सर्कल पर 17 करोड़ हुए। बेनिफिशियरीज है 9,319 और 700 सर। तो मैं आपसे कहना चाहता हूं कि 9.5 साल में ये जितने भी मैंने कहे हैं, पोस्ट मैट्रिक रीएम्बर्समेंट, प्री मैट्रिक, सीएम ओवरसीज, टिमरीज, CEDM, माइनॉरिटी स्टडी सर्कल, ये इस पर 5,834 करोड़ स्पेंड हुए हैं और मुस्लिम बेनिफिटेड स्टूडेंट्स का नंबर है 27,08,693 सर। एट द सेम टाइम सर, आई वुड ऑल्सो लाइक टू से दैट शादी मुबारक में जो मुसलमानों पर जो खर्च हुआ है अब तक 9.5 साल में 2,338 करोड़ स्पेंड हुए हैं और उसके बेनिफिशियरीज हैं 2,76,225। इमाम और मौजनों पर जो खर्च हुआ है 316 करोड़ खर्च हुआ है और 17,000 मौजनों को माहाना पैसे दिए जा रहे हैं। मैं उम्मीद करता हूं कि हुकूमत जो ऐलान करी है कि उनके मंथली रिन्यूमरेशन को बढ़ाएगी और 1 लाख फाइनेंशियल असिस्टेंट 278 करोड़ स्पेंड हुए हैं। 33,545 को मिला है। वक्फ ग्रांट इन एड में 531 करोड़ स्पेंड हुए हैं और उसके बाद दावत इफ्तार पर भी हुआ। तो टोटल मुस्लिम बेनिफिशियरीज 9.5 साल में 31,50,000 थे ये सारे चीजों से। इसमें किसान 40,000 किसान है, रैतु बंधु नहीं है, रैतु बीमा नहीं है, पेंशन नहीं है। ये सब अगर हम ले लेते हैं तो सालाना रियासत तेलंगाना में मुसलमानों पर करीब 6,000 करोड़ रुपया खर्च हो रहा है। मैं उम्मीद करता हूं कि ये कांग्रेस की हुकूमत भी रेवंत रेड्डी साहब की क़यादत में और ये सारे मिनिस्टर्स जो हैं बैठे हुए कैबिनेट के, इनकी रहनुमाई में 6,000 से बढ़ाकर
10,000 करोड़ रुपया मुसलमानों पे खर्च होगा। मुसलमान पसमानदा है, मुसलमान कमजोर है, मुसलमान पिछड़ा हुआ है। अगर मैं यहां खड़े होकर मुसलमान की बात कर रहा हूं तो इसलिए कर रहा हूं कि हम चाहते हैं कि मुसलमान जो पीछे हैं उसको आगे लाएं, मुसलमान जो पिछड़ा हुआ है उसके पिछड़ेपन को दूर करें। हम चाहते हैं कि पुराने शहर में तरक्की आए, SRDP हो, SNDP हो, जो भी मंजूरियां हैं, बराए मेहरबानी चीफ मिनिस्टर साहब से दरखास्त करूंगा कि आप वो अमाउंट को रिलीज कर दीजिए। और उस दिन आपने क्लैरिफिकेशन नहीं दिया स्पीकर साहब। मैं एक बात पुरजोर अल्फाज में कहना चाहता हूं कि असेंबली के हर सेशन में अगर किसी मेंबर ने ड्रग्स के खिलाफ आवाज उठाई है, चाहे वो ड्रग्स हो, चाहे वो व्हाइटनर्स हो या कुछ भी हो, टैबलेट्स हो, तो वह MIM थी और मैं था, बार बार उठाता था। मैं वेलकम करता हूं और रियासती हुकूमत ने जो फैसला लिया है, जो इक़दामात उठा रहे हैं ये ड्रग्स के ये लानत को खत्म करने के लिए, इसके लिए हम हमारा मुकम्मल ताउन आपको देंगे। हम चाहते हैं कि हमारी आने वाली नस्ल इस लानत से दूर रहे। हम चाहते हैं कि हमारा आने वाले फ्यूचर जनरेशन को ये जो तबाह बर्बाद करने की एक साजिश है उसको हम रोकें। इसके लिए जो भी हमारे तरफ से ताउन होना है हम ताउन करेंगे। उस दिन मैं क्लैरिफिकेशन में यह भी पूछना चाहता था कि धरनी पोर्टल का क्या होगा। मैं उम्मीद करता हूं कि आपने जो वादा किया धरनी के ताल्लुक से उसको अमलावारी जल्द अज जल्द करेंगे। मैं ये भी कहना चाहूंगा कि राशन कार्ड बहुत से लोगों के पास नहीं है, उनके नामों का इंक्लूजन नहीं हो रहा है, तो आप मौका दीजिए ताकि उनके नामों का इंक्लूजन हो सके। और मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी पर हमने मंजूर करवाया था कि पेंशन की एज को कम करवाया था, वो भी पेंडिंग है एप्लीकेशन, बिलखुसूस वो सिंगल मदर और जो है उनकी पेंडिंग है। मैं उम्मीद करूंगा कि आप इस पे भी देखेंगे। मोहतरम स्पीकर साहब, मैं आखिर में यह कहते हुए रुखसत होता हूं और यह कहना चाहता हूं कि बार बार हम चीखते रहे, चिल्लाते रहे, मुतालबा करते रहे, औकाफ की जायदादों का तहफ्फुज कीजिए, औकाफ की जायदादों का तहफ्फुज कीजिए। आज पूरी जायदादें तबाह हो रही हैं, आज भी तबाह हो रही हैं। अगर मुसलमानों की औकाफी जायदादों को अगर बचा लिया जाए और जिस पर्पस के लिए वक्फ किया गया है, अगर वो पर्पस सर्व हो जाए तो मुसलमानों के किसी की मदद की जरूरत नहीं है, किसी की पैसे की जरूरत नहीं है। वो वक्फ बोर्ड के पैसों से ही हम मुसलमानों की तालीम का काम कर सकते हैं, बेरोजगारी को दूर कर सकते हैं, हम बेवाओं की मदद कर सकते हैं, यतीमों की मदद कर सकते हैं। तो मैं आपसे कहूंगा कि वक्फ बोर्ड पर तवज्जो दीजिए। हमारे मुतालिबे पर CBCID की इंक्वायरी का ऐलान किया गया था, तो CBCID की इंक्वायरी को टेबल करिए। और मैं फिर से स्पीकर साहब ये कहूंगा, बड़े दर्द के साथ, बड़ी तड़प के साथ कहूंगा कि आलेर में मुसलमान बच्चों का एनकाउंटर कर दिया गया था, आज तक भी वो रिपोर्ट टेबल नहीं हुई, आज तक भी वो रिपोर्ट नहीं आई। मैं उम्मीद करूंगा कि आप वो रिपोर्ट को टेबल करेंगे आलेर की और इंसाफ दिलाएंगे उनके अफराद खानदान को और वह कातिलों को सजा देंगे, उनको जेल में भेजाएंगे। मैं उम्मीद करता हूं कि पुराने शहर को भी आप डेवलप करेंगे, नए शहर की तरह, LB नगर की तरह, हाईटेक सिटी की तरह, सिकंदराबाद की तरह। और एक बात कहता हुआ रुखसत हो जाऊंगा कि सिटी का मसला है, ट्रैफिक जैम्स है, पोल्यूशन का मसला है, साउंड पोल्यूशन भी है और उसके बाद व्हीकुलर पोल्यूशन भी है। इस पर भी एक मीटिंग बुलाइए। सिवरेज का है, इस पर भी बुलाइए। मूसीक प्रोजेक्ट को आप ले रहे हैं, मेट्रो ट्रेन के ताल्लुक से भी कहूंगा कि मैं आपको कहूंगा कि आप आइए पुराने शहर को, मीटिंग करिए। आप और हम जाते हैं, मेट्रो का फाउंडेशन रखते हैं और दूसरे कामों का आगाज करते हैं। मैंने इतनी देर अपनी बातों को रखा और यही सोच कर रखा कि मेरे लिए मेरी रियासत अजीज है, मेरे सियासी मकासद से ज्यादा। तो मैं फिर से कहूंगा कि रियासत को नेक नाम दीजिए, रियासत को बदनाम ना कीजिए। रियासत आज तरक्की कर रही है, इस तरक्की को चलिए आप और हम मिलकर और आगे ले जाते हैं और रियासत तेलंगाना को हिंदुस्तान का नंबर 1 स्टेट बनाएंगे। इर्रेगुलरिटीज हुए हैं, अगर कोई काम गलत हुआ है तो इंक्वायरी जरूर करिए, कमीशन जरूर बिठाइए, चाहे वो सिटिंग जज हो या कोई हो। अगर किसी ने गलती की है तो सजा होनी चाहिए और सजा
के लिए जो भी कानून कहता है वो कानून के जरिए कार्रवाई होनी चाहिए। मैं हमारे उत्तम कुमार रेड्डी साहब ने बताया, सिविल डिपार्टमेंट के ताल्लुक से बताया और फिर इरिगेशन के ताल्लुक से भी कहा, तो आपने इंक्वायरी बिठाने का वादा किया है। मैं मेरी पार्टी की जानिब से इसका इस्तकबाल करता हूं। बराबर इंक्वायरी करना है तो करिए, सही क्या है गलत क्या है दुनिया के सामने आ जाएगा और कोई भी किसी को भी जबरदस्ती सजा नहीं दे सकता और कोई भी किसी को एक हीरो नहीं बना सकता। मुझे उम्मीद है कि हर एक के साथ इंसाफ होगा, मुसलमान के साथ इंसाफ होगा, एससी के साथ होगा, एसटी के साथ होगा, बीसीस के साथ होगा, हमारे हिंदू भाइयों के साथ होगा, मुसलमान के साथ होगा, सिख के साथ होगा, ईसाई के साथ होगा, पारसी के साथ होगा और हम सब मिलके इस स्टेट को आगे बढ़ाते हैं। आई थैंक यू वेरी मच फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी। बहुत बहुत शुक्रिया स्पीकर साहब। मुख्यमंत्री ఎంఐఎం సభాపక్ష నాయకుడు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రానికి సంబంధించి ఆర్థిక శాఖ తయారు చేసిన నివేదిక మీద కొన్ని దగ్గరలో మీరు బడ్జెట్ నుంచి అంకెలు తీసుకున్నారు, కొన్ని దగ్గరలో సిఏజీ నుంచి అంకెలు తీసుకున్నారు, ఇంకొన్ని దగ్గర ఆర్బీఐకి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచిండ్రు. మేము దేన్ని పరిగణలోకి తీసుకోవాలని వారు అనుమానాలు వ్యక్తం చేసిండ్రు. అధ్యక్ష ఈ ప్రభుత్వము వాస్తవ పరిస్థితులను ప్రజల ముందలు పెట్టి తెలంగాణ రాకంటే ముందు ఉన్న పరిస్థితులను, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ప్రజలు ఎన్నుకున్న గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలు, దుష్ఫలితాలను ప్రజల ముందు పెట్టి ప్రజాస్వామిక పద్ధతిలో ఈ చట్టసభలో చర్చించి వాస్తవాలను ప్రజలకు వివరించి భవిష్యత్ కార్యాచరణను తీసుకోవాలన్న ఆలోచనతోటే సమర్థవంతమైన ప్రతిపక్షంగా మీ సలహాలు సూచనలు తీసుకొని ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో నిస్సహాయులకు సహాయాన్ని అందించడమే కాకుండా నిజమైన అర్హులకు మాత్రమే సంక్షేమాన్ని అందించి అర్హులైన వాళ్లకు అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని బలమైన రాష్ట్రంగా నిర్మించాలన్న ఆలోచనతోటి ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతోనే కాదు ప్రపంచంతోని పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఉద్దేశము. అధ్యక్ష, రెండవది, వారు అడిగిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీద ఉంది. బడ్జెట్ ఎస్టిమేట్స్ కానీ యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనము చర్చించాల్సి వచ్చినప్పుడు వివిధ బడ్జెట్లను మేము కొలబద్దగా తీసుకొని అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించినాం. మేము క్యాగ్ రిపోర్ట్స్ను ఎక్కడ తీసుకున్నామంటే రెవెన్యూ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ని మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు క్యాగ్ నివేదికలను తీసుకున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఎక్కడైనా అంటే ఆర్బీఐ ఫిగర్స్ను మేము ఎక్కడైతే పరిగణలోకి తీసుకున్నామో లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఎందుకంటే ఎందులో అయినా లోన్లు తీసుకున్నా అడ్వాన్సులు తీసుకున్నా ఏది తీసుకున్నా కులబద్ద రిజర్వ్ బ్యాంక్ కాబట్టి ఆ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంకు పొందుపరిచిన నివేదికల నుంచి తీసుకున్నాం. అదేవిధంగా శాలరీస్ అండ్ పెన్షన్స్ ఆ టేబుల్స్ను వాడినప్పుడు మేము రెగ్యులర్ అంటే క్యాగ్ నుంచి ఏదైతే నివేదిక తీసుకున్నామో రెగ్యులర్ ఎంప్లాయీస్కు సంబంధించిన వాటిని మాత్రమే క్యాగ్ నుంచి తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ మీరు బడ్జెట్ ఎస్టిమేట్స్, యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనం చర్చించుకున్నప్పుడు గత బడ్జెట్లు ప్రభుత్వం ప్రవేశపెట్టినాయి, సంవత్సరం పూర్తయినప్పుడు ఖర్చు పెట్టిన వివరాలను అక్కడి నుంచి తీసుకున్నాం. వీటి మీద నివేదికలు అవి సరైన విధంగా ఖర్చు అయినాయా, ప్రభుత్వం సరైన ఉద్దేశంతోనే ఖర్చు పెట్టిందా, లేకపోతే ప్రభుత్వం అంచనాలు ప్రభుత్వం పెట్టిన ఖర్చు సహేతుకంగా ఉందా లేదా, ఒకవేళ లోపభూయిష్టంగా ఉంటే ప్రభుత్వం తప్పిదాలు ఏంటి అనేది కాగ్ నివేదిక ఇస్తుంది. అట్లాంటి నివేదికలను అట్లాంటి వాటిని మనము కాగ్ నుంచి తీసుకున్నాం. మనం చేసే అప్పులు ఇప్పుడు ఉదాహరణ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. రిజర్వ్ బ్యాంక్ దగ్గర
ప్రతిరోజు ఒక నివేదిక మనకు వస్తుంది. ఆ నివేదిక ప్రకారము ప్రతిరోజు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, మన దగ్గర ఎంత ఉన్నది, లేకపోతే మన అవసరాలు ఏమున్నాయని చెప్పి రిజర్వ్ బ్యాంకు మనకు నివేదిక ఇస్తుంది అధ్యక్ష. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నేను ఈ బుక్లో పొందుపరిచిన అధ్యక్ష మా ప్రభుత్వము, దీని ఒకసారి నేను ఆ పేజీ నెంబర్ వాటి వివరాలను చెప్తాను, ఒకసారి వాటిని చూసుకోమని నేను సభ్యులకు తెలియజేస్తూ, ప్రభుత్వం యొక్క ఆదాయము అవసరాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ప్రతిరోజు ప్రభుత్వానికి సమాచారం ఇస్తుంది, ఫైనాన్స్ సెక్రటరీ త్రూ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇందులో 2014 రాష్ట్రం ఏర్పడిన రోజు ప్రతిరోజు మనం ఏ రకంగా వాడుకున్నాం సంవత్సరం పూర్తి అయిన తర్వాత చెప్తారు. 2014-15 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకు దగ్గర మనకు మిగులు నిధులు ఉన్నది 303 రోజులు. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో బీఆర్ఎస్ గత ప్రభుత్వము సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా హరీష్ రావు గారు ప్రస్తావన చేస్తూ వారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2022-23లో 37 రోజులు మాత్రమే. అదేవిధంగా 2021-22లో 57 రోజులు మాత్రమే. 2020-21లో 122 రోజులు మాత్రమే. అదేవిధంగా 2023-24 ఇప్పటి వరకు నవంబర్ 23 వరకు కేవలం 30 రోజులు మాత్రమే. అంటే 2014-15 కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను గత ప్రభుత్వానికి అప్పజెప్పినప్పుడు 365 రోజులల్లా 303 రోజులు రిజర్వ్ బ్యాంకు దగ్గర మనవి మిగులు నిధులు ఉండే. ఏ అవసరాలు కూడా రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి లేకుండా ఆర్థిక శాఖను, రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులను నిర్వహించినము. గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి గారు నిర్వహించిన 5 సంవత్సరాలను లెక్కేస్తే ఏ సంవత్సరం కూడా ఇందులో సగం రోజులు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు దగ్గర వెళ్ళి నించొని మా జీతభత్యాలకు, మా రోజువారీ ఖర్చులకు, మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, మాకు అప్పులు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే. ఇవి వాస్తవాలు అధ్యక్ష. ఒకవేళ ఈ వాస్తవాలను కప్పిపుచ్చి మనం ఇంకా అద్భుతంగా ఉన్నాం, గొప్పగా ఉన్నాం అని ఆ గొప్పల కోసం దుబారా ఖర్చులు పెట్టుకుంటూ పోతే ఈరోజు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. ఇది వాస్తవం. జీతాలు ఇవ్వడానికే అభివృద్ధి సంగతి దేవుడెరుగు, సంక్షేమం గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులు బ్యాంకులలో తెచ్చుకున్న లోన్లకు వాళ్ళు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కుల వల్ల ఆ చెక్కులు బౌన్స్ అవ్వడం వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ పాడైపోయి ఈరోజు వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బ్యాంకులలో అప్పు పుట్టని పరిస్థితి వచ్చి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకు లోన్లు ఎగవేతదారుల కింద ఈరోజు బ్యాంకులు చూడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకులను మోసం చేసే మోసగాళ్ళ కింద ఈ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కొన్ని వాస్తవాలు కఠోరమైనవి. మన కుటుంబ సభ్యుడైనా తప్పు చేసినప్పుడు తప్పును తప్పు అనకపోతే కుటుంబ పెద్దగా మనం కూడా తప్పు చేసిన వాళ్ళమైతాం, ఆ తప్పులో భాగస్వాములమైతాం, ఆ తప్పుకు సహకరించిన వాళ్ళమైతాం. ఈ శ్వేతపత్రము ఎవరినో కించపరచడానికో, ఎవరినో తక్కువ చేసి చూపించడానికో, లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో, లేదా మేమిచ్చిన ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే. ఇప్పటి వరకు అవాస్తవాలతో, అభూత కల్పనలతో, ఆర్భాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది, మేము అద్భుతాలను ఆవిష్కరించినామని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం. ఈ వాస్తవ పరిస్థితులు కొంతమందికి చేదుగా ఉండొచ్చు,
కొంతమందికి కళ్ళు తెరిపించే విధంగా ఉండొచ్చు, ఇంకొంతమందికి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని పకడ్బందీ భవిష్యత్తు ప్రణాళికలను మనం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఇంకొంతమందికి ఉండొచ్చు. మా ఉద్దేశం, మా ప్రభుత్వం ఉద్దేశం, ప్రజలు అన్ని గుర్తించింది కాబట్టే 10 సంవత్సరాల తర్వాత వాళ్ళని అధికారంలో నుంచి ప్రతిపక్షానికి పంపించిండ్రు, మాకు అధికారాన్ని ఇచ్చారు. అధికారం ఇచ్చిన 10వ రోజే ఎందుకు ఈరోజు ప్రజల ముందు ఈ వాస్తవాలన్నీ పెడుతున్నాము? ప్రజలకు నిజాలు చెప్పి మనకున్న పరిస్థితిని వివరించి కష్టమైన ఈ ప్రభుత్వం నిస్సహాయులకు సహాయాన్ని అందిస్తుంది, అర్హులైన వాళ్ళకు అవకాశాలు ఇస్తుంది, మీకు అండగా నిలబడుతుంది అని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. ఇందులో ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో ఏముంది? మేము ఈ మొత్తం నివేదికలో ఎక్కడైనా 42 పేజీల నివేదికలో ఎవరినైనా నిందించినట్టు కానీ ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినట్టు కానీ ఇక్కడ నివేదికలు ఉన్నాయి అధ్యక్ష. మాజీ మంత్రి గారు మాట్లాడతారు పక్క రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రంలో పనిచేసిన నుంచి సమాచారం సేకరించిందని. ఇదేనా పద్ధతి అధ్యక్ష? 10 సంవత్సరాల నుంచి తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన మన రాష్ట్ర అధికారులను ఈ రకంగా అవమానించడం కరెక్టా అధ్యక్ష? ప్రతి శాఖ యొక్క నివేదిక ఆ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాపర్ ఫార్మేట్లో ఫిలప్ చేసి సంతకాలు పెట్టి ఆర్థిక శాఖకు పంపించిన తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి గారు, వారితో పనిచేసిన కార్యదర్శి గారు, అతనే మారలేదు అధ్యక్ష, వారు సంతకం పెట్టి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికనే ఈ నివేదిక. కాబట్టి వారికి ఏమైనా అనుమానాలు ఉండి వారిలాగానే మిగతా వాళ్ళు కూడా వ్యవహరిస్తారని ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వేలాది మంది మమ్మల్ని వచ్చి కలుస్తారు అధ్యక్ష. మేము మీలాక కక్షాపూరితంగా కలవడానికి వచ్చిన వాళ్ళను అగౌరవపరిచే విధంగా, అదేవిధంగా వాళ్ళని తక్కువ చేసి చూపించే విధంగా ఇట్లా చేయము అధ్యక్ష. ఒకవేళ అట్లనే అనుకుంటా అధ్యక్ష, ఒక్క మాట అడగదలుచుకున్నా, మీరేదో వివరాలు బయట పెడతామని అంటారు, నేను ఒక ఫోటో మీకు చూపించదలుచుకున్నా అధ్యక్ష. ఈ ఫోటో చూడండి. వీరు ఇక్కడ పక్కన ఉన్నాయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కీర్తిశేషులు. ఈ పక్కన ఉన్నది ఎవరో మీకు తెలుసు కదా అధ్యక్ష. వీరు ఆ రోజు స్వయంగా వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ మధ్యలో ఏం చర్చ జరిగిందని నేను వివరాలలో జోలికి వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. ఈరోజు నన్ను ఎవరైనా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్నో రకాల సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు వాళ్ళు మమ్మల్ని వచ్చి కలుస్తారు, అది మర్యాదపూర్వకంగా కలుస్తారు. మేము కూడా ప్రధానమంత్రి గారిని కలవాలని, ఈ దేశ ప్రధానమంత్రిని కలవడం ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరుల యొక్క బాధ్యత అని చెప్పి ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి గారికి నేనే స్వయంగా ఫోన్ చేసిన. సిద్ధాంతపరంగా మేము భారతీయ జనతా పార్టీని విభేదిస్తాం, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యము నా రాష్ట్రానికి, మన రాష్ట్రానికి కావాల్సిన నిధులను తెచ్చుకోవాలన్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన సత్సంబంధాలు ఉండాలి అని మేమే ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి నేను స్వయంగా ఫోన్ చేసిన. మీరు ఒకసారి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి, మనం వెళ్ళి కలుద్దాము, మనకు రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా నిధులు తెచ్చుకునేది ఉంటే డెఫినెట్గా చేద్దామని. ఎందుకు? మేము బేసిజాలకు పోదలుచుకోలేదు. స్వార్థపరమైన రాజకీయ ప్రయోజనాలని ప్రభుత్వం ఆశించడం లేదు. తాత్కాలికమైన లాభాల కోసము మేము ఎలాంటి దుందుడుకు చర్యలకు మేము పాల్పడదలుచుకోలేదు అధ్యక్ష. అందుకే ఈరోజు మీరందరూ, మనమందరం ఈ సభలో చర్చ ఇదే కాకుండా విద్యుత్ శాఖకు సంబంధించి మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కూడా ఈ సమావేశాలలోనే శ్వేతపత్రాలు విడుదల చేయదలుచుకున్నాం. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా బాధ్యతలు చేపట్టినప్పుడు మనకున్న పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా, వాళ్ళ నమ్మకాన్ని, విశ్వాసాన్ని చురగొనడం ద్వారా, ప్రతిపక్షాల వైపు నుంచి సహకారం, సలహాలు, సూచనలు తీసుకోవడం ద్వారా బలమైన రాష్ట్రంగా నిర్మించాలనేదే మా ఉద్దేశము. కాబట్టి ఇప్పటికైనా గతంలో చేసిన తప్పులనే మళ్ళీ మేము వితండవాదంతో మీ మీద దాడులు చేస్తామనే విధానాన్ని ప్రతిపక్ష పార్టీ వదులుకోవాలి. వాళ్ళకి ఏమైనా బాధ ఉండొచ్చు,
ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది. కొంతమందికి జీవితంలో నెరవేరని కోరికలు ఉంటాయి. తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కుర్చీలో కూర్చోవాలనేటోళ్ళు కూడా ఉంటారు. ఔరంగజేబ్ స్టోరీలు ఇవన్నీ మనం చూసినాం కదా అధ్యక్ష చరిత్రలో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉండే తగాదాలను తీసుకొచ్చి సభలో ప్రస్తావించడం ద్వారా సభ యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని తగ్గించే విధంగా వ్యవహరించొద్దు. ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇక్కడ ఉన్నది. ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. ఈ ప్రభుత్వం సహేతుకమైన సలహాలు సూచనలు ప్రతిపక్షాలు ఇచ్చినప్పుడు తప్పకుండా స్వీకరిస్తుంది. మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏవైతే అంశాలను లేవనెత్తిండో చాలా విషయాలు వాళ్ళు లేవనెత్తిండ్రు, మా అధికారులు నోట్ చేసుకున్నారు. తప్పకుండా ఆ అంశాలను అన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం, పరిష్కరిస్తాం. మేము ఓపెన్గా మేము సెక్రటేరియట్లోనే ప్రజలకు తెరిచినాం. ఈ రాష్ట్రాన్ని ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది సచివాలయం నుంచి ప్రజలకు సుపరిపాలన అందించడానికి. అందుకే అక్కడ మంత్రులను కూర్చోబెట్టినాం. మంత్రులను వచ్చి ప్రజలు కలిసేటట్టు, ప్రజా సంఘాలు వాళ్ళ నివేదికలు ఇచ్చేటట్టు, వాళ్ళ పెండింగ్ సమస్యల్ని చర్చించడానికి ప్రగతి భవన్నే కాదు ఇవాళ ప్రజాభవన్గా మార్చినాం. సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. మేము బాధ్యత తీసుకుని వెంబడే హైదరాబాద్ మీద రివ్యూ చేయాలనుకున్నప్పుడు हम लोग जिम्मेदारी से यहाँ हैदराबाद क्षेत्र से जो पार्लियामेंट में 7 एमएलए से हम लोग बुलाए सचिवालय पे. हमारे पॉलिटिकल डिफरेंसेस में भी देर, मगर जब हम तरक्की करना है, आगे हैदराबाद शहर को हिंदुस्तान में सबसे बड़ा अच्छा शहर बनाने के लिए हमारे दोस्तों से हम गुजारिश किए, भाई आप साथ आ जाओ, जो चाहिए जो पेंडिंग है, जो हैदराबाद तरक्की के लिए हम जिम्मेदारी से जो करना है हम जिम्मेदारी उठाएंगे, आपके साथ लेंगे. हम सरकार चलाने के लिए आज जिम्मेदारी से यहां से मैं हमारे एमआईएम पार्टी को चुनाव में जो है आपका मर्जी आपकी है, हमारा मर्जी हमारी है. जो पार्टी हमारा चुनाव लड़ना है हमारे तरीका से लड़ेंगे. मैं जो हैदराबाद शहर ये देश का निशान है, वो हैदराबाद शहर का नाम पूरा दुनिया में रोशनी करने के लिए हम लोग कोशिश करेंगे. वहां पर आपके मदद जरूर लेंगे, कोई शक नहीं है. ड्रग्स के बारे में आप सामने आके 2 कदम आके हमारे मदद दी, हम धन्यवाद कर रहे हैं, क्योंकि ड्रग्स को इराडिकेट करना है हमारा जिम्मेदारी है. हमारे बच्चे है, हमारे परिवार है. जो पंजाब को देखने के बाद भी हम नहीं सुधरे तो दुनिया कोई भी अपने को माफ नहीं करने वाले. इसीलिए यहां से मैं जिम्मेदारी से यकीन से मैं वादा कर रहा हूं, ये सरकार को अच्छा चलाने के लिए ये पूरा तेलंगाना में जितना जनता है उनके भला के लिए, उनके वेलफेयर एंड डेवलपमेंट के लिए, खासकर माइनॉरिटी, वो मे बी क्रिश्चियन माइनॉरिटी, मुस्लिम माइनॉरिटी, सिख माइनॉरिटी और एनी अदर माइनॉरिटी. माइनॉरिटी मेजॉरिटी में कोई अंतर नहीं है. माइनॉरिटी के जो फंडामेंटल राइट्स हम बचाए, हम सेक्युलर फैब्रिक है. ये सेक्युलर फैब्रिक बचाने के लिए ये देश में कुर्बानी की है महात्मा गांधी जी ने, इस देश में कुर्बानी की है शहीद हुए इंदिरा गांधी जी ने, इस देश में शहीद हुए राजीव गांधी जी ने, इस देश में सोनिया गांधी जी और राहुल गांधी जी ने पदवी त्याग किए. कभी प्रधानमंत्री राष्ट्रपति मौका मिले तो भी दूसरों को, जो जिम्मेदारी लोगों को वो कुर्सी पे बिठाए. इसीलिए यकीन से मल्लिकार्जुन खड़गे जी के नेतृत्व में दलित, आदिवासी, गिरिजन, ओबीसी, माइनॉरिटी महिलाओं के भला के लिए ये कांग्रेस पार्टी आगे सरकार चलाएंगे. आप लोग कभी भी 24 घंटा कभी भी आपको कुछ सरकार को सुझाव देना है तो हम लोग वेलकम कर रहे हैं. धन्यवाद अध्यक्ष. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే ఎమ్మెల్యేలతోని తప్పకుండా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడే ఎస్ డెఫినెట్గా అన్ని పార్టీలు ఇట్లేం లేదు. అంటే కొన్ని విషయాలలో అఖిల పక్షాలను పిలుస్తాం, దానికి సంబంధించి అఖిలపక్ష సమావేశంలో వాళ్ళందరి సూచనలు తీసుకుంటాం. కొన్నిసార్లు సభలకు రాని ప్రజలలో ఉండి పోరాటం చేసే రాజకీయ పార్టీలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల సభలోకి వాళ్ళు రాకపోయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిపిఎం, ఎర్రజెండా అంటే ప్రజల కోసం, ప్రజల తరఫున కొట్లాడతారనే పేరు ఉంది. సిపిఐ నుంచి ఎనీవేర్ రిప్రజెంటేషన్ ఈజ్ దేర్. సిపిఎం లాంటివి, న్యూ డెమోక్రసీ లాంటివి కొన్ని ప్రజల తరఫున కొట్లాడే సంఘాలు, పార్టీలు ఉన్నాయి.
వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలకు పిలిచి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మేము ఏం చేయదలుచుకున్నా ఫస్ట్ మా ఆలోచన విధానాన్ని సభలో డాక్యుమెంట్ రూపంలో మీ ముందు పెడతాం. మీరిచ్చే సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత వాటిని చట్టాలుగా శాసనాలుగా మారుస్తాం. మేము చర్చకే పెట్టకుండా మా ఇంట్లో కూర్చొని మా ఇష్టారాజ్యంగా మేము ఏక వ్యక్తి నిర్ణయాలతోని ముందుకు వెళ్ళదలుచుకోలేదు. 119 మంది శాసనసభ్యులు కలిసినప్పుడే, 17 మంది పార్లమెంట్ సభ్యులు కలిసినప్పుడే, 40 మంది శాసన మండలి సభ్యులు కలిసినప్పుడే, 11 మంది రాజ్యసభ సభ్యులు, 7 మంది మన తరఫున ఉన్న వాళ్ళు మనతోని రాజ్యసభలో ఉన్న సభ్యులు వచ్చినప్పుడే ఈ చట్టాలకు ఈ శాసనాలకు కొంత గౌరవం ఉంటుంది. ఆ అంశంలో అందరినీ పరిగణలోకి తీసుకొని తప్పకుండా ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా సభ్యులందరికీ నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. కూనమనేని సాంబశివరావు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రం 1956 నుంచి 2014 వరకు దాదాపు 57 సంవత్సరాలు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అప్పు, తర్వాత విడిపోయిన తర్వాత 72,658 కోట్లు. ఈ 10 ఏళ్ల కాలంలో 6 లక్షల, ఈ ఫిగరు అక్బర్ గారు చెప్పినట్లుగా ఒక పేజీలో ఒక రకంగా ఉంది, 13వ పేజీలో ఒక 612 కోట్ల 343 కోట్లని 6,12,343 కోట్లు ఉంది. చివరి పేజీలో 6,71,757 కోట్లుగా ఉంది. సరే, ఏదేమైనా ఆ అప్పు 72,658 కోట్ల నుంచి ఈ 10 ఏళ్ల కాలంలో దాదాపు 6 లక్షల కోట్లకు పెరిగింది. ఈ అంశానికి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి సంబంధించి అక్బర్ గారు ఇంకొంతమంది సరే వారి వారి అభిప్రాయాలు చెప్పారు. నా అభిప్రాయం ఏంటంటే, ముందుగా చాలా ఎనామలీస్ జరిగాయి. లెక్కలకు సంబంధించి ఒక్కో పేజీలో అది ఆర్బీఐయా లేకపోతే సిఏజీనా లేకుంటే ఇతర ఏజెన్సీ నుంచా, దేని నుంచి తీసుకున్నా సరే సెల్ఫ్ కాంట్రడిక్టరీగా కొన్ని లెక్కలు తేడాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇటువంటి ఇంపార్టెంట్ వైట్ పేపర్ని ఈ ఆగస్టు సభ ముందు పెట్టేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా సరే మనం ఎంత దాన్ని సెల్ఫ్ సపోర్టివ్గా చెప్పుకున్నప్పటికి కూడా ఇటువంటి తప్పులు చేయటం వల్ల దాని ఇంపార్టెన్స్, ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టిన దాని వెనుకున్నటువంటి గొప్ప ప్రాముఖ్యతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల దయచేసి భవిష్యత్తులో ఆ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. రెండో అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టడం వలన మన రాష్ట్ర గౌరవం దెబ్బతింటుందని, రాష్ట్రంలో ఉన్నటువంటి లోపాలు లేకపోతే ఆర్థిక బలహీనతలు బయటకు వస్తాయని, తద్వారా దేశంలో ఇతర రాష్ట్రాల ముందు పలచనవుతామని, లేకుంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచో లేకపోతే ఇంకా ఇతర వచ్చే రుణాలు తగ్గిపోతాయని, లేకపోతే మన పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్స్ వాడు రాలేరేమోనని ఇటువంటి అనేక అభిప్రాయాల నుండి అపోహల నుండి వ్యక్తం చేశారు. నాకు తెలిసి అది ఎవరైనా సరే శ్వేతపత్రం అనేది ఈ ప్రభుత్వమే కాదు, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవటం మంచిది. ఎవరిది గత ప్రభుత్వం తప్పు లేదనుకోండి, వాళ్ళు కూడా సపోర్టివ్గా ఇది మా తప్పు లేదని రుజువు చేసుకోవచ్చు. ఒకవేళ తప్పు ఉన్నా సరే నిర్వహణలో లోపాలు జరిగినాయి అనుకోండి, నిర్వహణలో లోపాలు భవిష్యత్తులో జరగకుండా చేసుకోవచ్చు.
అందువలన అది శ్వేతపత్రం ప్రవేశపెట్టడంలో పొరపాటు అనే అభిప్రాయాన్ని నేను అంగీకరించట్లేదు. ఆ విధంగా చూస్తే మరలా రేపు బడ్జెట్ పెడతాం. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ లెక్కలను చూపెట్టాల్సిందే కదా, మొత్తం చేసిన అప్పులెంతో చూపెట్టాలి కదా. అప్పులతో పాటు మనం గ్యారంటీ ఉన్నటువంటి అప్పులు చూపెట్టాలి కదా, అప్పుడు దాయలేం కదా. ఈ కార్పొరేట్ ఇప్పుడున్నటువంటి కంప్యూటరైజ్డ్ ఏజ్లో ఇంకేదో దాస్తాం ఎవరికో తెలియకుండా అనేది అటువంటి ఆలోచనలు ఉండవలసిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇక ముఖ్యంగా శ్వేతపత్రానికి సంబంధించి లెక్కలు డొక్కలు వీటన్నీ చాలా విన్నాం. దానిలో అసలు ఇష్యూ డైవర్ట్ అయిందనేది నా అభిప్రాయం. ఈ లెక్కలు కరెక్ట్ ఉన్నాయా, ఏ లెక్కలు కరెక్ట్ ఉన్నాయా, అది రాంగా ఈ రాంగా, ఆ పేజీలే ఉంది ఈ పేజీలే ఉంది, ఇవన్నీ జరిగినాయి. దీనివలన ఇట్ లాస్ట్ ఇట్స్ ఇంపార్టెన్స్, ఇట్ లాస్ట్ ఇట్స్ హ్యూమన్ టచ్. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అసలు అప్పులు చేయటం తప్పనేది కాదు. సరే, ఎంత పరిమాణంలో చేశారు? కేంద్రంలో దాదాపు చాలా 100 లక్షల కోట్లు ఈ బీజేపీ పాలనలో చేయటం జరిగింది. అంతకుముందు 50 లక్షల కోట్లు అంత ఉండేది అప్పులు. అంటే అది వాళ్ళు చేశారు కదా, మనం చేయకూడదు. ఎవరు చేసినా తప్పని నేను ఆర్జోలకి వెళ్ళట్లేదు. చేసిన అప్పులు దేనికి ఖర్చు పెట్టారు, చేసినటువంటి అప్పులు ఏ ప్రయోజనాలని సాధించడానికి ఉపయోగించారు. అది ఏ ప్రభుత్వమైనా మన చట్టం ఒకటి, మన భారతదేశ వ్యవస్థ, మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ ఎలా అయిందంటే ఒక మోసపోసిన పద్ధతుల్లో. ఇప్పుడు బీఆర్ఎస్ చేసిందే కాదు, రేపు కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో ఇదే అప్పులు చేస్తుంది, మళ్ళీ ఈ పద్ధతుల్లోనే ఖర్చు చేస్తుంది. కాకపోతే మేము ట్రాన్స్పరెంట్గా ఉండామని వాళ్ళు చెప్పుకోవచ్చాము, వాళ్ళు తప్పులు చేశారని చెప్పవచ్చు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రాంగ్. సో ఆల్వేస్ ఎనీ బడ్జెట్, ఎనీ ఎక్స్పెండిచర్ must be human-centric. Human touch must be involved in any expenditure. ఇవాళ మనం తీసుకుంటే చాలా ఖర్చు పెట్టాం, చాలా ప్రాజెక్టులు కట్టాం. కానీ ఈ రాష్ట్రంలో దేశ లెక్కలు వేరే ఉన్నాయి. దానిలో భాగంగా తీస్తే మన హ్యూమన్ ఇండెక్స్ ఎక్కడున్నాం అంటే ఆకలి సూచికలో ఎక్కడున్నాం. దేశంగా చూస్తే 101వ స్థానంలో ఉన్నాం. పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ వీ టు మేబీ స్టూడ్ ఎట్ దట్ లెవెల్. ఉద్యోగాలు చూస్తే ఎన్ని ఉన్నాయి, తిండి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పౌష్టికాహారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా చాలీసాలని జీతాలతో బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ చూడాలి కదా సార్. ఇవేమీ లేకుండా ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాం, లేకపోతే చార్మినార్ నిర్మించాం, తాజ్మహల్ నిర్మించాం, ఇంకేదో కట్టాం. తాజ్మహల్ నిర్మిస్తే తాజ్మహల్ కోసం రాళ్ళెత్తిన కూలీలు ఎవరని శ్రీశ్రీ అడిగాడు. అంటే అసలు కింద జనం మనం ఏది చేసినా అది జనాలకు అందుతుందా లేదా, జనాల బతుకుల్లో బాగు జరిగిందా లేదా, ఆకలి బాధలతో అర్ధాకలితో కూలినాలి చేస్తున్నటువంటి వాళ్ళు సంపద సృష్టిస్తుంటే ఆ సంపదను అప్పుల పేరుతో మనం వాడుకుంటున్నాం. ఆ అప్పులు తిరిగి వెళ్తున్నాయా కిందకి? ఒకసారి మనం ఏ ప్రభుత్వం అయినా సరే, నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు, మనం చూసే ఆలోచన విధానం మారాలనేది నా అభిప్రాయం. ఆ విధంగా ఆలోచన చేయకపోతే ఇంకా నువ్వు ఎన్నేళ్ళు ఇటువంటి అప్పులు చేస్తున్నా సరే పైకి సూపర్ఫిషియల్గా అభివృద్ధి కనపడతా ఉంటుంది. కానీ కిందికి వెళితే మరలా ఎక్కడ వేసిన గోంగూర అక్కడే ఉంటుంది. మనం ఒకసారి చూసుకుంటే ఆకలి చూసి చూడండి, అదేవిధంగా మానవ జీవన విధానం చూడండి, లేకపోతే జీవన పరిణామాలు చూడండి, ఎక్కడ చూడండి మన పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి. ఇవాళ మీరు చూసుకుంటే రాష్ట్రంలో ఎంతమంది అంటే అవుట్సోర్సింగ్, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి అప్పుడు కేసీఆర్ గారు ఓ మాట చెప్పారు.
మరి అది మేనిఫెస్టోలు పెట్టారు లేదా మళ్ళీ నేను దాని జోలికి వెళ్ళను, మళ్ళీ అది కాంట్రవర్సీ అయింది. నేను దాని జోలికి వెళ్ళను, కానీ ఈ రిపీటెడ్లీ సెడ్ దట్ వెన్ వీ అచీవ్ అవర్ తెలంగాణ దేర్ వోంట్ బి ఎనీ అవుట్సోర్సింగ్ సిస్టమ్ అండ్ దేర్ వోంట్ బి ఎనీ కాంట్రాక్ట్స్ వర్కర్స్ సిస్టమ్. సో ఈ రిపీటెడ్లీ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్. కానీ ఇవాళ ఆ అవుట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్ సిస్టమ్ వలన శ్రమను దోపిడీ చేస్తున్నారు. ఇట్ ఈజ్ సిచ్యువేటెడ్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇట్ ఈజ్ ప్రెజెంట్ ఎల్స్వేర్ ఇన్ ఇండియా. ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ బికేమ్ ఏ రాంగ్. దాన్ని ఎట్లా ఎంతకాలం శ్రమ వాళ్ళది, సంపద ఇంకొకటిది, కష్టం ఒకటిది, ఫలితం ఒకటిది. ఒక్కడికి ఇచ్చే జీతంతో ముగ్గురికి నలుగురికి జీతాలు ఇస్తున్నారే, దాన్ని ఎలా మార్చాలి అది ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఆ క్రమంలోనే మీరు తీసుకుంటే చాలామంది, కొన్ని లక్షల మంది ఆ విధంగా ఉన్నారు. అలాగే పిల్లలు పౌష్టికాహారం లోపంతో ఇప్పటికీ అనేక మంది మరణిస్తున్నారు. అర్ధాకలతో అనేక మంది ఉండటమే కాదు, నేను నిన్న మా కొత్తగూడెంలో చూశాను. పేమెంట్ల మీద పడుకున్న వాళ్ళు మొత్తం ఊరికి ఒక బస్ స్టాండ్ సెంటర్లో చూస్తే చలిలో దాదాపు 15-20 మంది వీడి దుప్పట్లు కూడా సరిగ్గా లేకుండా పడుకున్న వాళ్ళని చూశాను నేను. ఇలా లెక్క తీస్తే ఈ రాష్ట్రంలో తిండి లేక, లేకపోతే ఇంటి గూడు లేక, చలిలో వర్షంలో తడుస్తూ చలిలో వణుకుతూ ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్క తీయాలి. అదేవిధంగా గ్రామాల్లోకి వెళితే సొంత ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క తీయాలి. గ్రామాల్లోకి వెళితే చేసిన పనికి తగిన జీతం లేక, తగిన కూలీ లేక, పని చేయటానికి పని దొరక్క ఎంతమంది ఉన్నారో చూడాలి. ప్రాజెక్టులు కట్టాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టొచ్చు, లేకపోతే ప్రాణహిత చేవెళ్ళ అనొచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి అనొచ్చు, మా సీతారాం ప్రాజెక్టు అనొచ్చు. కానీ ఇన్ని ప్రాజెక్టులు కట్టితే డబ్బులన్నీ ఒక చోటకే మనం ఫోకస్ అవుతుంటే మరి మిగిలిన వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ షేర్ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? మొత్తంగా చూస్తే యాజ్ ఏ హోల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో పెదగొచ్చు మనం, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెదగొచ్చు మనం, అలాగే ఎస్జిడిపిలో మనం రేటింగ్ బాగానే ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా కిందకి ఎప్పుడు వెళ్తుంది? కిందకి వెళ్ళాల్సిన ట్రికిల్ డౌన్ థియరీ, a famous economist proposed that trickle down theory. It has been a total failure. That means ఎవడో అక్కడ పరిశ్రమ పెడితే కిందకి బొట్టుగా అందిద్ది. ఎప్పుడు బొట్టు అందిద్ది? ఇప్పుడు ఈ దేశానికి 75-76 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది. ఇంకా నేను అనేది ఓవరాల్గా చెప్తున్నాను. ఇక్కడ మీరు దీనికి సంబంధించి చెప్పాలని అనొచ్చాము ఒకళ్ళిద్దరు. దీనికి సంబంధించి రిలేటెడే ఇన్ని అప్పులు అవుతున్నాయి, ఇన్ని లక్షల కోట్లు అప్పులు అవుతున్నాయి, ఈ లక్షల కోట్లు ఎటుపోతున్నాయి అనేది మా పాయింట్. ఈ డబ్బంతా ఎటుపోతుంది అంటే ఒకడు కష్టపడితే ఇంకోడు సుఖంగా ఉంటాడా? ఇవాళ చాలా లెక్కలు చెప్పిన తర్వాత చెప్తాను నేను దానికి సంబంధించి. ఆ విధంగా ఇవాళ అప్పు లేనటువంటి, నేను అడుగుతున్నా, ఆ అప్పు ప్రభుత్వ అప్పే కాదు, అసలు అప్పు లేని వ్యవస్థ ఏముంది ఇప్పుడు మన తెలంగాణలో? సింగరేణి తీసుకోండి. సింగరేణి ఒకనాడు చాలా గొప్ప సంపన్నవంతమైనటువంటి సంస్థ సింగరేణి. అది ప్రభుత్వానికి సంబంధం లేదని అనొచ్చు, కార్పొరేషన్ కాబట్టి వాళ్ళ అప్పులు వాళ్ళు అనొచ్చు. కానీ సింగరేణిలో ఆదాయం అంతా ప్రభుత్వానికి వస్తున్నాయి. సింగరేణిలో సంపాదించిన డబ్బులన్నీ ఈ 10 ఏళ్ల కాలంలో అది సిఎస్ఆర్ పాలసీయా డిఎంఎఫ్టి పేరుతోనూ ప్రభుత్వమే తీసుకుంటుంది. కనకదుర్గమ్మ ముక్కుపూడకు కూడా ఈ డబ్బులే పోయినాయి, మా డబ్బులే, సింగరేణి డబ్బులు పోయినాయి. అలా అనేక చోట్ల చేపల పిల్లలు వేయాలన్నా, చెరువులు కట్టాలన్నా, లేకపోతే ఇంకోటైనా సిఎస్ఆర్ పేరుతో సింగరేణి మొత్తం ఇవాళ దివాళా తీసింది. మామూలు దివాళా కాదు, జీతాలు కూడా సింగరేణి వాళ్ళు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న దుస్థితి ఎప్పుడు లేదు. మొన్న మంత్రి గారు రివ్యూ పెట్టారు. అక్కడ రివ్యూ పెడితే అవుట్ సోర్సింగ్ దాదాపు ఇంతకుముందు మా కేసీఆర్ గారు ఆ రోజుల్లో 119,120,000 కార్మికులు ఉండేవాళ్ళు సార్ సింగరేణి. ఇవాళ సింగరేణిలో అప్పుడు మన తెలంగాణ వచ్చేటప్పటికి దాదాపు 60,000 మంది కార్మికులు ఉన్నారు. మన పెద్దలు కేసీఆర్ గారు చెప్పారు, 1,00,000 మందితో సింగరేణులు కళకళలాడతాయి, కొత్త మైన్స్ తీసుకొస్తాం. ఈ డబ్బులు కొత్త మైన్స్ మీద ఎంత ఖర్చు పెట్టారు? ఒక్క మైన్ ఎందుకు రాలేదు?
60,000 మంది సింగరేణి కార్మికులు ఇవాళ 39,000 మందికి ఎందుకు దిగిపోయారు? అది నేను అనేది ఒక కేసీఆర్ గారు లేకపోతే ఆ పాత ప్రభుత్వాన్ని కాదు, మొత్తం వ్యవస్థ మన ప్రయారిటీస్లో తేడా రావటం వల్ల అది ఉపయోగం జరగట్లేదు అనేది నా పాయింట్. ఇవాళ దాదాపు పర్మనెంట్ కార్మికులు ఎంతమంది ఉన్నారు, సింగరేణి కార్మికులు అంతమంది ఉన్నారు. జీతాలు బ్యాంకుల్లో తీసుకొస్తున్నారు. అది సింగరేణి ఆ విధంగా పేపర్ మీద మాత్రం ఉంటుంది, డిపాజిట్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, లెక్కలన్నీ ఉన్నాయి. మరి జీతాలు ఎందుకు అప్పులు తీసుకురావాలి బ్యాంకుల్లో? సింగరేణి అవుట్, ఆర్టీసీ అవుట్, మన పవర్ సెక్టార్ అవుట్. ఇట్లా ఇందాక ఉత్తమ్ గారు చెప్పారు, అది మన సివిల్ సప్లైస్ అది అవుట్. అన్ని అప్పులే, అన్ని కార్పొరేషన్లు అప్పులే. అది గవర్నమెంట్ సంబంధం లేదన్న పాయింట్ అది కాదు. అవన్నీ కూడా ఉన్నాయి. సాంబశివరావు గారు నేను మాట్లాడితే మీకు మంచిదే హరీష్ రావు గారు, మాట్లాడటానికి మాట్లాడిస్తే మీకు మంచిదే సార్. సాంబశివరావు గారు ఓకే, మీరు విడిగా మాట్లాడుకోండి సార్. నేను మాట్లాడేటప్పుడు ప్రతిసారి మీకు మీరు హరీష్ రావు గారు, సాంబశివరావు గారు ముగించండి దయచేసి ప్లీజ్. నేను మాట్లాడేటప్పుడు మీకు అభ్యంతరం ఎందుకు? నేనేమన్నాను మిమ్మల్ని? నేను ఐఆమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, ఐఆమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్ట్ అలాగే అధ్యక్ష, ఇవాళ మనం చూస్తే సింగరేణి, జన్కో, హోంగార్డులు అతి తక్కువ శాలరీస్, సాంబశివరావు గారు కోర్టు కొద్దిగా తొందరగా ముగించండి. అయిపోవాలి అప్పుడే సార్. ఇప్పుడు నేను మొదటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేశా, బిగినింగ్ డేనే. నేను ఒక్కడే ఉన్నా, మా వాళ్ళందరిది అన్ని కమ్యూనిస్టుల తరపున, అంత పేదవాళ్ళ తరపున, అంత కార్మిక వర్గం తరపున ఎక్కువ మాట్లాడేది నేను ఒక్కడే సార్. అందుకని కాస్త నాకు టైం ఇవ్వండి దయచేసి. నేను స్పెసిఫిక్గా మాట్లాడుతున్నా. అలాగే ఇవాళ ఈవెన్ జర్నలిస్టులు, పేద జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఒక పాలసీ లేదు. ఇక్కడ మన అసెంబ్లీలో అవుట్ సోర్సింగ్తో పనిచేసే వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. వ్యవసాయ కార్మికులు వేలాది మంది ఉన్నారు. హమాలీలు, ఆటో, క్యాబ్, భవన నిర్మాణం, పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయులు, అలాగే ఆర్టీసీ, హోంగార్డ్స్, వీళ్ళందరూ లెక్క తీస్తే దాని మీద ఒక శ్వేతపత్రం తీయాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. హమాలీలు కానీ, అసంఘటిత రంగం కానీ, ఇటువంటి క్యాబ్ డ్రైవర్లు కానీ, వాళ్ళ బతుకులు బాగు చేయగలిగితే తెలంగాణ బాగవుతుంది అనేది నా అభిప్రాయం. ఈ పెట్టే అప్పుల్లో కొంత వాళ్ళకి కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ బతుకులు బాగవుతాయనేది నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఆశ, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, మున్సిపల్, ఇటువంటి వాళ్ళందరూ ఒకవేళ మధ్యాహ్న భోజనం వాళ్ళకి సార్ నెలకు 1000 రూపాయలు జీతమా మధ్యాహ్న భోజనం, మిగిలిన వాళ్ళకి 6,000 నుంచి 9,000 రూపాయలు నెల జీతమా, కొంతమందికి 13,000 రూపాయలు నెల జీతమా, మరి కొంతమందికి 7,500 నెల జీతమా. వాళ్ళందరూ కష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడుతున్నప్పుడు ఆ డబ్బులు వాళ్ళు మాత్రం మనుషులే కదా సార్. మిగిలిన వాళ్ళు ఎలాగో వాళ్ళు కూడా, కాకపోతే చదువులను బట్టి, టెక్నికాలిటీస్ని బట్టి కొద్ది వేరియేషన్ ఉండొచ్చు. కానీ వేతనాలు అంతంత తక్కువ చేయటం వల్ల ఆ విధంగా ఈ డబ్బులన్నీ కొద్ది మంది చేతుల్లోనే ఫోకస్ అవుతున్నాయి అనేది మా పాయింట్. శ్రమ అంతా ఇక్కడ నుంచి చేస్తుంటే, వీళ్ళు సృష్టిస్తుంటే ఈ డబ్బులంతా కొద్దిమంది దాని మీద ఫోకస్ అవుతూ ఉన్నాయి. దీని మీద నా అభిప్రాయం ఏంటంటే, ఇది ఎక్కడో దీన్ని కర్బ్ చేయాలి, దీన్ని అరెస్ట్ చేయాలంటే ఎలా? అసలు ఈ ఆస్తులు కొద్ది మంది చేతుల్లో ఎంతెంత పెరిగినాయి. పేదవాడిగానే ఉండగా ఒక్కొక్కళ్ళు ఓవర్ నైట్ తెల్లవారేసరికి లక్షల కోట్లు లేకపోతే వేల కోట్లు, 100 కోట్లు ఎలా సంపాదిస్తున్నారు. అందులో రాజకీయ నాయకులు, ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి అపవాదుల్ని మనం చూస్తూ ఉన్నాం. 100 కోట్లు రాజకీయ నాయకులు సంపాదిస్తున్నారు. ఇంకా కొద్దిగా అటు ఇటుగా పెద్ద ఆఫీసర్స్ సంపాదిస్తున్నారు.
ఇంకా కార్పొరేట్ సంస్థలు వాళ్ళు కట్టేదేమో ట్యాక్స్ తక్కువ, బాగా వాళ్ళకి వేల కోట్లు లాభాలు. ఈ విధంగా అసమానతలు అంతరాలు పెరుగుతూ ఉంటే దీన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే